హరే కృష్ణ అండి అందరికి. వాయిస్ వినిపిస్తుందా అండి మీ అందరికి? ఇస్కాన్ ప్రొద్దుటూరు సమర్పించు గీతా జ్ఞానము భగవద్గీత సారము. దేవకీ నందన కృష్ణో గీతా పటేన తుష్యతి యథా నవేదైదానేన యజ్ఞతీర్థ వ్రతాదిభి. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. ఇది వైష్ణవీయ తంత్రసార శ్లోకము గీతా మహత్యం నుంచి అండి, 22వ శ్లోకము. రోజు ఈ శ్లోకం గురించి మనం చెప్పుకుంటున్నాము, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి. దేవకీ నందనుడైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముచే ఎంతగా సంతృప్తి చెందినో ఇక మరి వేరే ఏ విధానం చేతను అంతగా సంతృప్తి చెందడని మనకి ఈ శ్లోకం యొక్క సారము. కాబట్టి మనం ప్రతిరోజు భగవద్గీతను భక్తితో పఠించడానికి గురుకృష్ణ దయతో ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు అండి. వీరు చైతన్య మహాప్రభు చిన్న వయసులోనే అనర్గళంగా ఆయన అంటే అందరినీ ఓడించారని చెప్పుకున్నాం కదా. భారతదేశంలో అందరినీ ఓడించి వచ్చిన కాశ్మీరీ పండిట్ని ఆయన ఒక్క శ్లోకంతోనే ఆయన ఓడించేశారు. అంతటి ప్రతిభా పాఠవాలు. ఎందుకంటే ఆయన స్వయం భగవాన్ కాబట్టి ఆయన పూర్ణ జ్ఞానం కలవారు. భగవాన్ ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన భగవాన్ అన్నమాట. ఆ విధంగా భగవంతుడు అప్పుడు చిన్న వయసులోనే వివాహం జరిపేవారు. 14వ శతాబ్దంలో భగవంతుడు ఆవిర్భవించారు ఈ భూమండలం పైన. అప్పుడు చైతన్య మహాప్రభువుకు వివాహం జరిపించారు. తర్వాత ఆయన 25వ సంవత్సరంలోనే విస్తృతంగా ప్రచారం చేయటం కోసము గృహస్థాశ్రమం విడిచి సన్యాసాశ్రమము స్వీకరిస్తారు. అప్పుడు ఆయనకు భగవంతుడు కేశవుడు అంటారు. అంటే అందమైన కేశాలు గలవాడండి. మన కేశాలు మురికితో కూడి ఉంటాయి, మనదంతా మలం. కానీ భగవంతుడు అమలం అన్ని. భగవంతుని కేశాలు దివ్యమైనవన్నమాట. అంత అందంగా ఉన్న కేశాలు సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు ఆయనకు కేశఖండన చేస్తారు. అప్పుడు అందరూ మొత్తం చాలా బాధపడతారండి, చాలా చాలా బాధపడతారు. అంతకుముందు అక్కడ ముస్లిమ్స్ పరిపాలించేవారండి. కాజీ అనే అతను అక్కడ పరిపాలించేవారు. వారు సంకీర్తన ఉద్యమాన్ని నిరసిస్తూ, అంటే ఎవరైనా భక్తులను హింసించడము, భక్తులు కీర్తన చేయొద్దని చెప్పడము అలాంటివి చేసేవారు. అది చైతన్య మహాప్రభుకు తెలిసి భక్తులను బాధ పెట్టడం సహించక వెంటనే అందరినీ సంకీర్తనకు ఆహ్వానిస్తారు. ఎంత లక్షల మంది, ఆ కాలంలోనే జనాభా తక్కువ ఉండే సమయము, ఆ సమయంలోనే లక్షల మంది చైతన్య మహాప్రభు పిలుపు మేరకు అందరూ నదియాకు వస్తారు. అందరూ మాయాపూర్లో 16 బృందాలుగా ఏర్పడి కాగడాలు తీసుకొని ప్రతి ఒక్క సంకీర్తన బృందము అన్ని వీధులలో కీర్తన చేసుకుంటూ 16 బృందాలు లక్షలాది మంది జనము కాజీ భవనాన్ని చుట్టుముడతారండి. చుట్టుముడితే కాజీ చాలా భయపడిపోతారు. కాజీ వచ్చి చైతన్య మహాప్రభుకు ప్రణామం చేసుకొని కూర్చుంటారు. ఆయనకు అన్ని బోధిస్తారండి. అంతా భగవంతుడు ఒకడే. భగవంతుడు మీరు ఖురాన్ లో అల్లా అని పిలుస్తున్నారు. అల్లా అంటే సర్వశక్తిమంతుడు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఖురాన్ నుంచే వాళ్ళకు కొన్ని వాక్యాలు తీసి ఉదాహరణతో సహా భగవంతుడు రూపం కలవాడు కృష్ణుడు అని శ్రీ చైతన్య మహాప్రభు కాజీకి వివరించి నిరూపిస్తారండి. భగవంతుడుని కాజీ అంగీకరిస్తారు శ్రీకృష్ణ భగవాన్ని. ఆ విధంగా కాజీలో మార్పు తీసుకొని వస్తారనమాట భగవంతుడు. ఇంకా ఒక సంఘటన జరిగింది. కాజీ అంతకుముందు అలా తప్పులు చేసినందుకు రాత్రి నరసింహస్వామి వచ్చి స్వయంగా కాజీని హెచ్చరిస్తారనమాట. ఆయన ఛాతి పైన నరసింహస్వామి గోటి గుర్తులు, రక్తము అవన్నీ కనిపిస్తాయి. ఆయన కళలో అనుకుంటారు. భయపడిపోయి లేచి చూస్తే ఆయనకు నిజంగానే ఆయనకు ఛాతి పైన గోటి గుర్తులు, రక్తం కనిపిస్తాయండి. అంటే స్వయం నరసింహస్వామి వచ్చి ఆయన
హెచ్చరిస్తారనమాట, భక్తులకు హాని చేయకూడదు అనేసి. ఆ విధంగా కాజీలో పూర్తి మార్పు వస్తుంది అనమాట. పూర్తి మార్పు వచ్చి ఆయన భక్తులకి అంటే పురాణ్ లో చెప్పింది కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాను గురించే, కానీ నర్మ గర్భంగా అంటే దాచిపెట్టారండి. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి, అంటే ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 4 లక్షల రకాల మానవులు ఉన్నారని. అనాగరికులు, అలా తక్కువ అంటే నాగరికత లేని వారు అలా ఉంటారు. అలా తక్కువ స్థితిలో ఉన్న వారికి శ్రీ విగ్రహారాధన అందుకు ఇచ్చేవారు కాదు. వాళ్ళ పవిత్రత, వాళ్ళ శుద్ధి ఇవన్నీ లేకుండా చేస్తే వాళ్ళకు పాపం సంక్రమిస్తుంది. భగవంతుడు పరమ పవిత్రుడు, మనం ఎంతో పవిత్రంగా ఆయన సేవ చేయాలి. అలాంటి చేసే శక్తి వాళ్ళకు లేనందున వాళ్ళకు నిషేధం విధించారు శ్రీ విగ్రహారాధన. అలా అలా కొంతమంది ఒక మతంగా, అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ, వాళ్ళు ఎందుకు శ్రీ విగ్రహారాధన చేయొద్దు అంటారంటే, పాపం అని చెప్తారంటే, వాళ్ళు ఆ స్థితిలో లేరు. గుణకర్మ రీత్యా వాళ్ళు బ్రాహ్మణత్వ స్థితిలో లేదు. వాళ్ళ గుణాలు కానీ వాళ్ళ కర్మలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి, చాలా నీచ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళకు పాపం సంక్రమిస్తుంది అనేసి వాళ్ళకు నిషేధం విధించారు. కాబట్టి వాళ్ళు శ్రీ విగ్రహారాధన చేయకూడదు, పాపం అని చెప్తారు. అంటే వాళ్ళకు అర్హత లేదు కాబట్టి చెప్పినారు అనేది మర్చిపోయి వాళ్ళు, అంటే కాలక్రమంలో పతనం అవుతుంది, ఎందుకు చెప్పారు, ఎందుకు నిషేధాలు విధించారు అనేది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా శ్రీ విగ్రహారాధన చేయొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకు అర్హత లేదు కాబట్టి చేయొద్దు అన్నారు. వాళ్ళు కూడా అర్హత సంపాదించుకుంటే చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు, ముస్లిం దేశాల్లో ఉన్నారు, క్రిస్టియన్ దేశాల్లో ఉన్నారు భక్తులు. అందరూ శ్రీకృష్ణుని శ్రీ విగ్రహారాధనలో పూజిస్తున్నారు. మన ఎందుకు అంటే శ్రీల ప్రభుపాదుల వారు వాళ్లకు చక్కగా శిక్షణ ఇచ్చారనమాట అన్ని దేశాల్లో ఉన్న వారికి. కాబట్టి జనులకు ఎప్పుడైతే శిక్షణ పొంది బ్రాహ్మణత్వము వైష్ణవుల స్థాయికి ఉద్ధరింపబడతారో వాళ్ళకు అర్హత ఉంటుందండి శ్రీ విగ్రహారాధన చేయడానికి. ఎప్పుడైతే మనకు అర్హత లేదో అప్పుడు నిషేధం ఉంటుంది, చేయకూడదని. అందుకే ఆ సమయంలో వాళ్ళకు అర్హత లేదు కాబట్టి ముస్లిమ్స్ గా క్రిస్టియన్స్ గా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ శుచి శుభ్రతలు, వాళ్ళ నాగరికత లక్షణాలు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వద్దని చెప్పారు, నిషేధం విధించారు. అందువల్ల వాళ్ళ పాపం సంక్రమిస్తుందని పాపం అని చెప్పారు. ఎవరైతే సక్రమంగా గుణకర్మ రీత్యా పాటిస్తారో వాళ్ళు తప్పకుండా చేయొచ్చు అనేది ఇప్పుడు నిరూపితమవుతుంది. అన్ని దేశాల్లో అందరూ కూడా అన్ని పాటించడం ద్వారా శ్రీ విగ్రహారాధన కూడా చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి వాళ్ళకు సామాన్య సూత్రాలే చెప్పబడ్డాయండి. ఎలా శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగు వారితో గొడవ పడద్దు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, తల్లిదండ్రులు గౌరవించండి, ఇతరుల భార్యతో మీరు సంభోగం చేయవద్దు, అందరినీ తల్లిలాగా చూడాలి. ఇలాంటి సామాన్యమైన విషయాలు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే సామాన్యమైన సూత్రాలు కూడా పాటించడం లేదు కాబట్టి, ఇరుగు పొరుగు వారితో కూడా కలిసిమెలిసి లేరు, స్నేహపూర్వక సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళకు కేవలం సామాన్య సూత్రాలు, శుచి శుభ్రతలు, సామాన్యమైన ధర్మాలు, ఇతరులతో ఎలా ఉండాలి అవి ఇచ్చారు. ఎందుకంటే 1వ తరగతి స్టూడెంట్ కి 10th క్లాస్ సబ్జెక్టు, డిగ్రీ సబ్జెక్టు, పీజీ సబ్జెక్టు చెప్తే ఎలా అర్థమవుతుందండి? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కు ఏబిసిడీలు అలా దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి వాళ్ళకు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో మాత్రమే చెప్తూ వచ్చారండి. అన్నీ ఉన్నాయి, సబ్జెక్ట్ అంతా ఉంది. నాకు చెప్పలేదు కాబట్టి లేదనడానికి లేదు. ఎందుకు? నాకు స్థాయి లేదు కాబట్టి, నేను స్వీకరించే స్థితిలో లేను కాబట్టి, నాకేం అవసరమో నేను అజ్ఞానంలో ఉన్నా కాబట్టి నాకు మొదటి నుంచి నేర్పిస్తున్నారు. కానీ చదువుకున్న వాళ్ళు, పాస్ అయి పైకి హయ్యర్ స్టడీస్ వెళ్ళిన వాళ్ళ సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. వాళ్ళకు వచ్చే సబ్జెక్టు నాలెడ్జ్ వేరు కాబట్టి వాళ్ళకు వేరే ఉంటది. లోయర్ క్లాసెస్ వాళ్ళకి నాలెడ్జ్ వేరు ఉంటది కాబట్టి వాళ్ళకి ఇచ్చే సబ్జెక్టు సిలబస్ వేరుగా ఉంటుంది. ఈ విధంగా మతాలలో కూడా వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి, అంటే చేయగలిగే కెపాసిటీ, వాళ్ళ నాగరికత లక్షణాలు బట్టించి వాళ్ళకు నియమాలు నిబంధనలు ఇవ్వబడ్డాయండి. కాబట్టి అన్నిట్లో కూడా భగవంతుని గురించే, దేవాదేవుని గురించి కీర్తించడం గురించే ఉంది. అందరూ భగవంతుని ఆరాధించడము, ప్రార్థించడము, భగవంతుడే రక్షకుడు, పోషకుడు, సర్వశక్తిమంతుడని, అన్ని
మత గ్రంథాలు అదే తెలుపుతున్నాయి. వాటిల్లో నిగూఢంగా ఉందండి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు మనం వైకుంఠ జగత్తులో ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళకు పేర్లు ఇవ్వకుండా, దేవుడి భగవంతుని పేరు ఇవ్వకుండా వాళ్ళకు నిగూఢంగా చెప్పబడింది. అది లోయర్ క్లాసెస్. కాబట్టి ఇప్పుడు హయ్యర్ స్టడీస్ లో సనాతన ధర్మము అందరికి శిక్షణ పొందిన వారందరికీ తెలియజేస్తున్నారు. దేవాదేవుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ధామం ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠ లోకాలు, గోలోక బృందావన ధామం, అక్కడికి మనం ఏ విధంగా వెళ్ళొచ్చు, అన్ని విషయాలు కూడా ఎవరైతే శిక్షణ తీసుకుంటారో వాళ్ళకి అన్ని విషయాలు తెలియబడతాయి. అందరు కూడా మనము సనాతన ధామం చేరుకోవచ్చు అనమాట. శాశ్వతంగా ఉంటుంది సనాతన. హరే కృష్ణ. ఈరోజు ప్రార్థన చేద్దాము. మీరు నిన్న చెప్పుకున్నాం కదా నైవేద్యం ఎలా పెట్టాలని. ఈ శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలైనా మనం పఠించి భగవంతునికి ఆఫర్ చేయొచ్చండి. పువ్వులు, పండ్లు, అగరబత్తీలు, నేతి దీపం కానీ ఏదైనా మన ఇంట్లో ఏముంటే అవన్నీ కూడా మనము భగవంతునికి ప్రేమగా సమర్పించాలి. అది ఆ ప్రేమ సంబంధాన్ని చూస్తారండి భగవంతుడు. తులసి దళం పెట్టి, మనం నీళ్లు పెట్టిన, తులసి దళం పెట్టి, అన్నం నెయ్యి కలిపి పెరుగన్నం పెట్టిన, దద్దోజనం అదే పులిహోర ఏ చేసి పెట్టినా కూడా, పాయసం కానీ ఏదైనా కూడా ఒక తులసి దళం పెట్టి ప్రేమగా భగవంతుని దయచేసి ఇవన్నీ స్వీకరించము, ఇవన్నీ నీవు ఇచ్చినవే కృష్ణ, దయచేసి ఇవన్నీ స్వీకరించని మనం ప్రేమగా పెడితే ఆయన స్వీకరిస్తారు. ఈ ప్రార్థనా శ్లోకాలు చదవచ్చండి అందరూ. ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞాన తిమిరాంధ్య జ్ఞానాంజన శలాకయ చక్షురిన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. హరే కృష్ణ అండి. అందరూ మీరు సులభంగా చెప్పచ్చండి. రోజు మనం ఈ ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఈ ప్రార్థన శ్లోకాలు పాటించండి రోజు ఇంట్లో కూడా పూజ సమయంలో. ధన్యవాదాలు. ఈరోజు ప్రభుపాదుల వారి గురించి 2 విషయాలు చెప్తున్నాం. పరమ పూజ్య శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ప్రభుపాదుల వారు జీవితం అంతా మనకు ఉపదేశాలే అండి. ఆయన అంత పెద్ద వయసులో కూడా మొదటి ఆజ్ఞ తీసుకున్నప్పటి నుంచి, వాళ్ళ గురువు గారి దగ్గర మొదటి ఆజ్ఞ తీసుకున్నప్పటి నుంచి ఇంగ్లీష్ తెలిసిన వారందరికీ ఇంగ్లీష్ లో ప్రచారం చేయడం కోసము ఎంతగానో వారు జీవితాన్ని అంకితం చేశారు. అంత బాట్ టు గాడ్ హెడ్ పత్రిక ముద్రించడము, భాగవతాన్ని అనువాదం చేయడము, అవన్నీ తానే స్వయంగా ప్రూఫ్ రీడింగ్ చేసుకొని ముద్రణాలయానికి వెళ్ళి పుస్తకాలు ముద్రించడము, వాటన్నిటిని స్వయంగా వితరణ చేయడము, 70 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్ళడము, అక్కడ ఒంటరిగా ఆయన ప్రచార కార్యక్రమాలు చేయడము, అనేక లెక్చర్స్ ఇచ్చారండి ఆ ప్రభుపాదుల వారు. అనేక 10 సంవత్సరాల కాలంలోనే ఆయన రాసిన పుస్తకాలు అంటే ట్రాన్స్లేషన్ చేసినవి, లెక్చర్స్, ఆయన మార్నింగ్ వాక్స్, ఆయన లెటర్స్ రాశారండి శిష్యులందరికీ వాళ్ళ సందేహాలకు వాళ్ళ గైడెన్స్ ఇస్తూ. అవన్నీ చూస్తే అసలు ఆ సమయం అంతా మొత్తం సేవకే, అంత కరుణతో భగవంతుని సేవ, గురుదేవుని సేవ, జీవులందరి మీద కరుణతో వారి జీవితాన్ని అంతటినీ అంకితం చేశారండి. అంతకు ముందు కూడా ఆయన పూర్తిగా నేను ఎప్పుడు ఈ కార్యం పూర్తి చేయగలనని తప్పిస్తూ ఏడుస్తూ ఉండేవారు అనమాట. ఈ విధంగా భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ను 1972లో స్థాపించారండి. దాని ద్వారా ఇప్పటికే అనేకమైన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్నాయి. ఆయన వార్ధక్యంలో అంత పెద్ద వయసులో 14 సార్లు ప్రపంచ యాత్ర చేశారండి. అన్ని దేశాల్లో నిర్విరామంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటువంటి సమయంలో కూడా వారు గ్రంథ రచన కొనసాగిస్తూనే ఉండేవారు. ఆయన ఆ గ్రంథాలన్నీ కలిపితే ఒక వైదిక సాహితీ గ్రంథాలయమే, అంటే సంస్కృతి యొక్క గ్రంథాలయమే తయారవుతుందండి, వైదిక సంస్కృతి యొక్క. ఆ విధంగా వారు గురుకులాలను స్థాపించారు. అప్పట్లోనే గురుకులంలో పిల్లలను బాగా చక్కగా వైదిక విద్య బోధిస్తూ నేర్పించేవారు. ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యం పొందుతుందండి గురుకులాలు.
సరళమైన జీవితం, ఉన్నతమైన ఆశయంతో ఎటువంటి పొల్యూషన్ లేకుండా, మందులు లేకుండా పంటలు పండిస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కలెక్టర్, రాజకీయ నాయకులు అందరూ వెళ్ళి దర్శిస్తున్నారండి. చాలా చక్కగా ఉన్నాయి అక్కడ వాతావరణం, హౌసెస్ అంతా నాగరికత పేరుతో ఎంత కాలుష్యం అయిపోయింది ఇక్కడ. అక్కడ చాలా చక్కగా ఉంది. అవన్నీ భవిష్యత్తు అంతటికి ఆధారం అండి. ఇవన్నీ కరెంటు అంటే ఈ భూగర్భం అంతా తీసేసి ఈ పెట్రోల్ ఇవన్నీ రాకుండా పోయే రోజు వస్తుంది. డీజిల్, పెట్రోల్, కరెంటు ఏమీ లేని రోజులు వస్తాయి. అప్పుడు మళ్ళీ పూర్వం ఎలా జీవించారో అలా జీవించే పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇంకా ప్రభుపాదుల వారు 108కి పైగా ఆశ్రమాలు, మందిరాలు నిర్మించారండి. వేలాది మంది శిష్యునికి దీక్షలు ఇచ్చారు. ఇంకా ఈ వివరాలు ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇస్కాన్ వెబ్సైట్లలో, ఇస్కాన్ కేంద్రాలలో లభిస్తాయండి. మనం వారి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి జీవిలో కృష్ణ ప్రేమ ఉంది, దానిని జాగృతం చేయడమే. ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తన జపించడం ద్వారా ప్రతి జీవిలో సహజ సిద్ధంగా కృష్ణ ప్రేమ ఉందండి. ఎందుకంటే అందరం భగవంతుని అంశలం కాబట్టి ఈ మంత్రం చేయడం ద్వారా మనలో ఉన్న కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది, తిరిగి మేల్కొంటుంది. ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నది కాబట్టి ప్రభుపాదుల వారి దయ వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి జీవుల్లో కృష్ణ చైతన్యం మేల్కొంటుంది. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయప్రకాశ్ స్వామి మహారాజ్ వారు, జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు గారు, వీరు ప్రభుపాదుల వారి శిష్యుల్లో ప్రముఖులు. వీరు ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మాయాపూర్ ధామంలో మందిర నిర్మాణం అన్ని వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్త పర్యటన చేస్తున్నారు. గీత మహత్య శ్లోకము: సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతనావం సంసాద్య పరం యతి సుఖేన సహా. ఎవరైతే భగవద్గీత అనే నౌక యొక్క ఆశ్రయం తీసుకొందురో వారు భయంకరమైన భౌతిక క్లేశములు అనే మహాసముద్రం నుండి తేలికగా బయటపడతారు. ఈ భవసాగరం అండి, ఈ భవసాగరం భయంకరమైన భౌతిక క్లేశంతో నిండి ఉంది. మహాసముద్రం భయంకరమైన భౌతిక క్లేశములు, జన్మ, మృత్యు, జరా, వ్యాధులు మరియు త్రివిధ తాపాలు, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఇవి ఏంటండి, మన దేహం గుండా, మన మనస్సు గుండా వచ్చే కష్టాలు, ఇతర జీవుల గుండా వచ్చే కష్టాలు మరియు ప్రకృతి సహజంగా వచ్చే కష్టాలు, తుఫాన్లు, వరదలు, కరువులు, ప్రమాదాలు, ఇలాంటివన్నీ అన్నమాట. వీటన్నిటి భౌతిక క్లేశములు భయంకరంగా ఉన్నాయండి. ఏ క్షణం ఏం జరుగుతుందో అడుగు తీసి అడుగు వేస్తే ప్రమాదకరం అన్నమాట. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే చనిపోతున్నారు. అంతటి ఘోరంగా ఉన్నాయి ఈ వ్యాధులు, మసలుతనము. మొన్ననే అండి కొండపేటలో ఒక మాతాజీ వాళ్ళ భర్తగా ఆయన బాత్రూమ్ వెళ్ళారు, కూర్చొని వెళ్ళిన వెంటనే శరీరం వదిలిపెట్టారు, హార్ట్ అటాక్. ఆయనకు షుగర్ ఉంది, కాలు తీసేశారు. అలా చాలా భయంకరమైన భౌతిక క్లేశాలు అడుగడుగున ఉన్నాయండి. మనకే ఉన్నాయి, మనం గుర్తించడం లేదు. మనం పూర్తి చాలా భయంకరమైన భౌతిక క్లేశాల్లో మనం కొట్టుమిటాడుతున్నాం. ఎవరైతే ఈ భగవద్గీత అనే నౌక యొక్క ఆశ్రయం తీసుకుంటారో, సముద్రంలో ఏదండి కాపాడేది? తిమింగలాలు, ముసళ్ళు వాటి బారి నుంచి సురక్షితంగా నౌకలో ఉన్నవారు రక్షింపబడతారు. అటువంటి నౌకనే మనకు భగవద్గీత అనే నౌక భగవంతుడు పంపించారు. దాని కెప్టెన్ గురువు గారు, అనుకూలమైన పవనాలు, శాస్త్రవచనాలు, వీటన్నిటి నుంచి మనం సులభంగా ఈ భవసాగరం నుంచి తేలిగ్గా బయటపడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత అనే నౌక ఆశ్రయాన్ని తీసుకోండి. చాలా సంతోషంగా మనము ఆనందంగా ఈ భౌతిక సాగరం నుంచి బయటపడతాము. ఈరోజు 15వ అధ్యాయం చెప్పుకున్నాము. నిన్న 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు, వాటి గురించి చర్చించుకున్నాం కదా. మీకు ఏమైనా గుర్తుంటే చెప్తారా? కొన్ని పాయింట్స్ మాతాజీ నిన్న విన్నవాళ్ళు తలా ఒక పాయింట్ చెప్పండి, చేసేసి గబగబా మైక్ ఆన్ చేసుకొని. హరే కృష్ణ. ఏమర్థమైందో చెప్పండి నిన్నటి క్లాస్ లో మీకు. ప్రకృతి గుణాలు
వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క ఫలితాలు. చెప్పండి మాతాజీ. జానకీదేవి మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ, పద్మావతి మాతాజీ, శ్రీలక్ష్మి మాతాజీ, శ్రావణి మాతాజీ, సుష్మా మాతాజీ, శిరీష మాతాజీ, శివప్రియ మాతాజీ. అందరు చెప్పండి. మైక్ ఆన్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి మాతాజీ, మీకు అర్థమైన విషయం. త్రిగుణాలు ఎన్ని ఉన్నాయండి? త్రిగుణాలు 3 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. త్రిగుణాలు 3 మాతాజీ. మంచితనము అంటే మంచితనం గురించి మనం చేసేదాన్ని, అది కర్మానుసారంగా చేసేదాన్ని బట్టి మనకున్న మంచితనం అనేది తెలుస్తుంది, అవతల వాళ్ళకి వ్యక్తపరచగలం. అవి నాకు చెప్పడానికి రావట్లేదు మాతాజీ. మంచితనం అనేది సత్వగుణము. దాని వల్ల మనం పుణ్యకార్యాలు చేస్తారు, కర్మ ఫలం వస్తుంది. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 త్రిగుణాత్మకాలు మాతాజీ. ఇవి మనల్ని బంధిస్తాయి, పాపము పుణ్యము కర్మల్లో బంధిస్తాయి, మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో చిక్కుకునేలా చేస్తాయి. వీటి నుంచి బయటపడి చేసే కర్మ ఏంటండి? ఏ గుణము, గుణరహిత స్థితి ఏది? విశుద్ధ సత్వగుణం. భక్తి భావనతో చేసే కర్మలు మనల్ని బంధించాలన్నమాట. పుణ్యము అయినా పాపమైనా బంధిస్తుంది. ఏ విధంగా బంధిస్తుందండి? పుణ్యమైనా మళ్ళీ అనుభవించడానికి భౌతిక శరీరం స్వీకరించాలి. బ్రహ్మలోకానికి వెళ్ళినా మరణం ఉంది. స్వర్గలోకంలో కూడా పుణ్యం క్షీణించగానే మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మ తీసుకోవాలి. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తి నో అర్జున. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పటికి కూడా మళ్ళీ పునరావర్తి, మళ్ళీ వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే అని చెప్తున్నారు కృష్ణుడు. కాబట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ వృత్తి జరా వ్యాధుల్లోనే ఉంటాము, ఈ భవసాగరంలో తిరుగుతూనే ఉంటాం. కాబట్టి మన లక్ష్యం ఏంటండి? మనం ఎక్కడికి వెళ్ళాలి? భగవద్ధామం. హరి భగవద్ధామం. భగవద్ధామం వెళ్ళాలంటే ఏం చేయాలండి? హరినామ స్మరణ. హరి హరి ఓ హరి ఓ. సంతోషం అండి. హరినామ స్మరణ, భగవత్ సేవ. హరినామ స్వయం కృష్ణుడే అండి, అది కూడా సేవనే. హరినామం చేయడం కూడా ఈ కలియుగ ధర్మం. కేవలం హరినామం చేయడమే, వేరే ఏం చేసే శక్తి లేదు. దాంతో పాటు కేవలం హరినామం చేయలేని మాత్రమే చేసే స్థితిలో మనం లేవు. కాబట్టి ప్రభుపాదుల వారు మనకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. భగవంతుని పూజించడము, భగవంతునికి నైవేద్యం సమర్పించడము, ప్రసాద రూపం గ్రహించడము. ఎందుకంటే ఆ పంటలు పండడం ద్వారా కూడా కొన్ని పాపకార్యాలు, పాపం అంటే పాపం వస్తుంది వాటి ద్వారా, మనం వాటిని స్వీకరించడం ద్వారా. కాబట్టి వాటిని భగవంతునికి సమర్పించి తీసుకోవడం ద్వారా మనం పవిత్రం అవుతాము, ఆ పాపం మనకు అంటదు. కాబట్టి మనకు భజన, కీర్తన, సేవ, భగవంతుని దివ్యమైన సేవ, మందిర మార్జనం, మందిరాన్ని శుభ్రం చేయడం, ఇలాంటి భగవంతుని పూలు కుట్టడము, డ్రెస్ కుట్టడము, ఆరాధన చేయడము, ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఇచ్చారండి ప్రభుపాదుల వారు. వాటిని ఉదయం సాయంత్రం మనం పాటిస్తూ మనం దైనందిక జీవితంలో మన ఆలోచనలు, మన మనస్సును కృష్ణునిపై ఎలా నిలపాలి. బయటికి వెళ్తాము, ఎన్నో కనిపిస్తుంటాయి. మనం కాలేజీకి కానీ, కూరగాయలకు కానీ, మార్కెట్కి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారం కానీ బయటికి వెళ్తూనే ఉంటాము. ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కృష్ణునితో గుర్తు చేసుకుంటూ ఉండాలి. కృష్ణునికి పువ్వులు సమర్పిస్తే బాగుంటుంది కదా, ఈ పండ్లు సమర్పిస్తే బాగుంటుంది, ఈ కూరగాయలు, ఈ సరుకులు నేను తీసుకెళ్లి కృష్ణునికి మంచి వంట చేసి పెడితే బాగుంటుంది. ఇక్కడ అందమైన స్త్రీ పురుషుడు కనిపించారు, వీళ్ళు కృష్ణుని యొక్క అంశాలు. కృష్ణుడు ఎంత అందంగా ఈ సృష్టిని సృష్టించారు, కృష్ణుడు ఇంకా ఎంత అందంగా ఉంటారు. ఇవి మలమూత్ర శరీరాలు, కానీ కృష్ణుడు సచ్చిదానంద విగ్రహము. ఈ విధంగా మనం ప్రతి సందర్భంలోని కృష్ణుని సృష్టిలో కృష్ణుడు ఎంత అందంగా సృష్టించారు, ఇవన్నీ కృష్ణునికి సమర్పించాలి. వీళ్ళ కృష్ణ చైతన్యం ఇవ్వాలి.
వీళ్ళు కష్టాల నుంచి బయటపడాలి. ఈ విధంగా మనం భావిస్తూ ఉండాలి. మన మనస్సును ఎప్పుడు కృష్ణ చైతన్యంలో నిలపాలి. మనం తెలుసుకున్నది ఇతరులకు బోధిస్తూ ఉండాలండి. ఇతరులకు బోధించడము కృష్ణునికి చాలా ప్రియమైన కార్యము. కాబట్టి ఈ విధంగా మనము త్రిగుణాల నుంచి బయటపడతాము కృష్ణ సేవ చేయడం ద్వారా. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఈ రోజు మనం పురుషోత్తమ యోగం గురించి తెలుసుకున్నాము. ఎవరైనా మొదటి శ్లోకం చదువుతారా? 15వ అధ్యాయం 1వ శ్లోకం చదవండి శ్రీలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలా మదః శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదవిత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వ్రేళ్లు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేద వృక్కులే పత్రములగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ వేద వృక్షం గురించి అశ్వత్థ వృక్షం ఉంది. ఎలా ఉంది? అది వేర్లు పైకి కలిగి ఉంది, కొమ్మలు శాఖలు అన్ని కిందికి ఉన్నాయి. ఇవన్నీ కామ్య కర్మలు, వేదాల యొక్క శాఖలు, వ్రతాలు. ఎలా మనము వీటన్నిటి నుంచి బయటపడి కృష్ణుని చేరుకోవాలి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. పైలోకాలు, బుద్ధలోకాలు ఉన్నాయి, కింద లోకాలు, నరకలోకాలు ఉన్నాయి, మధ్యలో భూలోకం ఉంది. మన యొక్క కోరికలు, మన యొక్క కర్మలు మనల్ని పైలోకాలక, కింద లోకాలక లేదా భగవద్ధామానిక చేరుస్తాయండి. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో అంతా కష్టాలే అండి. పైలోకాల్లో అయినా కింది లోకాల్లో అయినా అన్నిట్లో కూడా మరణం ఉంది. అన్నిట్లో కూడా కష్టాలు ఉన్నాయి. నిన్న చెప్పుకున్నాం కదా, స్వర్గలోకంలో కూడా వాళ్ళకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రాక్షసులు దాడి చేసినప్పుడు, ఓడిపోయినప్పుడు వాళ్ళు భయపడి పారిపోతున్నారు. అక్కడ కూడా మరణం ఉంది అనమాట. బ్రహ్మ కూడా మరణం ఉంది. కాబట్టి మనం ఈ అశ్వత్థ వృత్తాన్ని, ఈ అశ్వత్థ వృక్షంని ఛేదించుకొని దాటి బయటపడాలి, గోలోక బృందావనం చేరాలి. ఈ ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి మారుతూ ఉన్నామండి. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని ఈ విధంగా మనం అనేక శరీరాలు మారుస్తూ ఉన్నాము. మన లక్ష్యాన్ని మనం చేరుకోవడంలో కన్ఫ్యూజన్ గా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం భగవద్గీత ఆశ్రయం పొందుతామో, వైష్ణవుల ఆశ్రయం పొందుతామో, అప్పుడు మనం శాశ్వతమైన భగవద్ధామానికి వెళ్తాము. కేవలం ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తన కీర్తించడం ద్వారా, ఆచార్యులు చెప్పినట్టు నడుచుకోవడం ద్వారా. దీనికి ఉదాహరణగా ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. ఈ అశ్వత్థ వృక్షం, మరి వృక్షము కింద చెరువులో ఎలా కనిపిస్తుందండి ప్రతిబింబము? ప్రతిబింబం ఎలా కనిపిస్తుందండి? కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి, ఈ కాండము, వేర్లు పైకి కనిపిస్తున్నాయి. ఇలా ఉందండి భౌతిక జగత్తు. ఇది ఒరిజినల్ ఆధ్యాత్మిక జగత్తు, రియాలిటీ ఇలా ఉంటుంది. కానీ భౌతిక జగత్తు దానికి ప్రతిబింబం వికృతంగా కనిపిస్తుంది, తలకిందులుగా. చూస్తున్నారా కింద పిక్చర్ లో? ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుందండి, భౌతిక జగత్తు ఎలా ఉంటుంది? ఈ పిక్చర్ లో చూడండి. ఏది నిజమైంది, ఏది కల్పితంగా ఉంది, అంటే ప్రతిబింబంగా ఏది ఉంది? ఆధ్యాత్మిక జగత్తు ఏదండి, భౌతిక జగత్తు ఏది? చెప్పండి సమాధానం ఎవరైనా. లక్ష్మీదేవి మాత చెప్పండి. భౌతిక మాతాజీ ముందుకు చెట్లు ఉండేలాగా, నీళ్ళల్లో కిందికి వేలు పైకి, చెట్లు లోపలికి ఉండేదాన్ని అంటారు. భౌతిక జగత్తు ఈ నీటిలో కనిపించే ప్రతిబింబం లాగా అన్నమాట. ఆధ్యాత్మిక జగత్తు చెట్లు పైకి ఉండేదాన్ని, వేర్లు కిందికి ఉండేదానిపైన ఆధ్యాత్మిక జగత్తు అంటారు. ఇప్పుడు కూడా మనకు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబంలో ఈ భౌతిక జగత్తులో వికృతంగా ఉన్నాం. అంటే అక్కడ భగవంతుడు యజమాని, భగవంతుడు పోషకుడు, భగవంతుడు రక్షకుడు. మనం వికృతంగా ఈ భౌతిక జగత్తులో నేను యజమానిని, నేను పోషకుడిని, నేను రక్షించేవాడిని అని అనుకుంటున్నాం. మన స్థితి సేవ చేయడము. కానీ మనం ఏమనుకుంటున్నాం? యజమాని అని భావిస్తున్నాం. దానికి ఉదాహరణ చాలా చెప్పుకున్నాం కదా. ప్రధానమంత్రి, ఆయన పెద్ద స్థాయి, ఆయన యజమాని అనుకుంటాం. కానీ ఆయన నేను దేశానికి అంతటికి సేవ చేస్తున్నారు అంటారు. ఆయన నేను సేవకుని అని చెప్తారు. అలాగే ఇంటికి యజమాని అనుకుంటారు, కానీ ఆయన ఇంటికి అంతటికి సేవ చేస్తున్నారు. నిజమా అండి, కాదా? అవును మాతాజీ.
ఈ భావన నిజమే కదా, మనము సేవ చేస్తున్నాం యజమాని అనుకుంటున్నాము, కరెక్టే కాదా? హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇది అర్థం చేసుకుంటే చాలండి. మన స్థితి ఏమిటి, మనం ఎలా భావిస్తున్నాము, మన స్థితిలో నిలవడమే భక్తి అంటే. మనం భగవంతుని యొక్క సేవకులము, సేవ చేయడము, భగవత్ సేవ చేయడం మన సహజ స్థితి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం, లేదంటే మనం కష్టాల్లో ఉంటాం. చాలా సులభం అండి భక్తి యోగము. ఈ భగవద్గీత అర్థం చేసుకోవడం పెద్ద కష్టం ఏం కాదు, చాలా సులభము. మనం రియాలిటీని చూడాలి, కానీ మనం ప్రతిబింబాన్ని చూస్తున్నాము. మన స్థితి సేవ చేయడము, కానీ మనం యజమాని అని భావిస్తున్నాము. ఎప్పుడైతే మన భావన మారిపోతుందో మనం సేవకులము, మనం భగవద్దాసులము, భగవంతుని సేవ చేయడమే మన కర్తవ్యము. అప్పుడే మనం ఆనందంగా ఉంటామని తెలుసుకుంటే చాలండి. అదే మన సహజ స్థితికి తీసుకొని వస్తుంది. ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే అండి, ఇక్కడ ఒక రాణి కనిపిస్తున్నారు కదా, ఆవిడ విహారానికి వెళ్తారు. ఇదే ఆవిడ విలువైన ఆభరణము. అక్కడ ఆవిడ నదిలో స్నానం చేయాలనుకుంటారు. అప్పుడు ఆ ఆభరణాన్ని తీసి ఆ చెట్టు కొమ్మకు తగిలించి ఆవిడ నీళ్ళలో దిగుతారు. అప్పుడు ఈ కోతి దాన్ని తీసుకెళ్తుంది. అప్పుడు ఆవిడతో వచ్చిన వాళ్ళందరూ సైనికులు, చెలికత్తెలు అందరూ ఆ ఆభరణం కోసము ప్రయత్నం చేస్తారు. అది దొరకదనమాట, ఆ కోతి వాళ్ళకి కనిపించదు. అప్పుడు రాజు ప్రకటన చేస్తారనమాట. ఎవరైతే అది ఆవిడికి చాలా ఇష్టమైన హారము, రాజు ప్రకటన చేస్తారు. ఎవరైతే ఆ హారాన్ని తీసుకొని వస్తారో వాళ్ళకు చాలా తెచ్చిన ఆభరణం కంటే డబల్ విలువైనటి ఇస్తాం బంగారం అని చెప్పేసి ప్రకటిస్తారు. ప్రజలందరూ, రైతులందరూ ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒక చోట నీళ్ళల్లో అది కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తే వెంటనే వాళ్ళు నీళ్ళలోకి దూకేసి నీళ్ళల్లో అంతా వెతుకుతారనమాట. కానీ ఎక్కడా కనిపించదు. మళ్ళీ బయటకు వచ్చి నిశ్చలంగా నీళ్లు మారినప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి దూకుతారు, మళ్ళీ వెతుకుతారు, లోపలంతా ఎక్కడా కనిపించదు అనమాట. అప్పుడు ఒక సాధువు వస్తారు అక్కడికి. వాళ్ళు బయట తలలు పట్టుకొని కూర్చుంటే ఆ సాధువు అడుగుతారు, ఏమయ్యా అంటే, అయ్యా ఇక్కడేమో నగ కనిపిస్తుంది, దీన్ని వెతుకుదామని వెళ్తే లోపల ఎక్కడా కనిపించడం లేదు అంటే, ఆ ముని చెప్తారు, పిచ్చి వాళ్ళలారా, అక్కడ లోపల మీకు ప్రతిబింబం కనిపిస్తుంది నీటిలో, దానిపైన చూడండి, చెట్టు పైన ఆ నగ ఉంది. పైన ఉండే నగ తీసుకుంటే మీకు లభిస్తుంది, కానీ మీరు నీళ్ళల్లో ఎంత వెతికితే మాత్రం ఆ ప్రతిబింబం మీకు దొరుకుతుంది అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఆ చెట్టు మీద నుంచి ఆ నగను తీసుకొని వెళ్ళి రాజుకిచ్చి బహుమతి పొందుతారు. అదే విధంగా మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు, ఈ భౌతిక జగత్తులో అంతా దుఃఖాలయమే ఉండేది, ఇక్కడ మీరు ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీకు అసలైన ఆనందం లభించేది ఆధ్యాత్మిక జగత్తులో అని ఆచార్యులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరము, ఈ భౌతిక జగత్ అంతా అజ్ఞానంతో నిండి ఉందండి. ఇక్కడ కనీసం వెలుతురు కూడా లేదు, చీకటి లోకాలు. సూర్యుడు చంద్రుడు భగవంతుని దయ వల్ల, భగవంతుడు సూర్యుని చంద్రుని ప్రకాశింపజేస్తున్నారు కాబట్టి, ఇచ్చారు కాబట్టి ఈ లోకాలు వెలుగు కనిపిస్తుంది. అదే విధంగా మనం ఈ భౌతిక జగత్తులో మిథ్యగా ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆచార్యులు మనకు సత్యమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తులో ఉందని తెలియజేస్తున్నారు అనమాట. వారి దయ లేకుండా మనకు ఈ అజ్ఞానానంద సముద్రాన్ని, భవసాగరాన్ని దాటడం సాధ్యం కాదు. ఇక్కడ ఎవరైనా ఈ శ్లోకం చదువుతారా? భగవద్గీత 15వ అధ్యాయం 8-9 శ్లోకాలు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శరీరం యదవాప్నోతి విద్యాని సంయాతి భక్తాని వాసయ హరే కృష్ణ మాతాజీ, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది మీ వాయిస్. సిగ్నల్ ఉండే దగ్గరికి రండి. వాయిస్ డిస్టర్బ్ గా ఉంది. లేదు మాతాజీ, డిస్టర్బ్ గా చెప్పండి. ఇప్పుడు బాగా వినపడుతుంది మాతాజీ.
వాయువు గంధమును మోసుకొని పోవున్నట్లు జీవుడు భౌతిక జగత్తులో విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు కొనిపోవుతుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును దానిని విడిచి చేయును. జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకనొక రకమైన కన్నములను, నయనములను, యువ్యను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అతడు ప్రత్యేక వర్గములకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. హరే కృష్ణ మాతాజీ. ఫోన్ సరిగ్గా రాకపోయింది మాతాజీ, మళ్ళా దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగా వచ్చింది. చేత పట్టుకొని దగ్గరగా మాట్లాడితే. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఈ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు, ఈ శరీరము ఎలా ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి మారుతుందంటే, వాయువు గాలి అండి. గాలి మురికాలో గుండా వస్తే మురికి వాసన వస్తుంది. మంచి సుగంధ భరితమైన పువ్వుల మీదుగా గాలి వచ్చింది అనుకోండి, మంచి సువాసన వస్తుంది. అక్కడ గాలి ఎటువంటి వాసన లేదండి. కానీ దేని మీద నుంచి అయితే గాలి వీస్తూ ఉందో, గాలి పయనిస్తూ ఉందో, చెట్ల మీద నుంచి పయనించినప్పుడు మంచి సుగంధమైన పువ్వుల చెట్ల మీద నుంచి పయనించినప్పుడు పువ్వుల వాసన మోసుకొని వస్తుంది. అదే మురికాల మీద పయనించినప్పుడు మురికి వాసన తీసుకొని వస్తుంది. కారణం ఏంటండి? అక్కడ ఉన్న వాతావరణం. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో ఎందుకు మనం దేహము ఒక దేహం నుంచి ఒక దేహానికి మారుతున్నారంటే ఈ భావాలండి. ఆత్మ వచ్చేసి చాలా పవిత్రమైంది. ఎప్పుడైతే ఈ త్రిగుణాలతో కూడి ఉంటుందో వాళ్ళ కోరికలు, వాళ్ళ భావాలు, వాళ్ళ యొక్క కర్మ ఫలాన్ని అనుసరించి వాళ్ళు పూర్తిగా మాంసాహారం తినాలని బలమైన కోరిక కలిగి ఉన్నారనుకోండి, ఏమైనా సరే నేను మాంసమే నాకు ఇష్టము, మాంసమే తినాలి అని పూర్తి కోరికను కలిగి ఉంటే భగవంతుడు ఎంతో కరుణతో వాళ్లకు మాంసాహారం తిని అరిగించుకునే శరీరాన్ని ఇస్తారండి. ఎందుకు? వాళ్ళు అటువంటి పూర్తి కోరిక కలిగి ఉన్నారు. ఆత్మ సహజంగా ఆనందంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ గుణాలతో కూడుతాదో ఆ తమో గుణ ప్రభావానికి ప్రేరితమై జీవుడు అటువంటి కోరికలు కోరుకుంటారు. భగవంతుడు ఎంతో కరుణతో వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ కోరికల అనుసారము వాళ్ళకు అటువంటి దేహం ప్రసాదిస్తారండి. అక్కడ ఏంటండి తీసుకొని వచ్చిన ఆత్మను? వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క కర్మ, బలమైన కోరిక. కాబట్టి మన కోరిక పవిత్రం చేసుకుంటే మనము మన కోరికను బట్టించి మనం ఉన్నత లోకాలకు కానీ, అధమ లోకాలకు కానీ, ఆధ్యాత్మిక జగత్తుకు కానీ మనం దేహం నుంచి ఇంకొక దేహానికి మార్చబడతాం. మన యొక్క కోరికలు, మన యొక్క కర్మఫలము. ఆ విధంగా ఈ వాళ్ళ యొక్క భౌతికమైన భావ సంస్కారాలను బట్టించే ఏ విధంగా అయితే గాలి ఎటువంటిది కల్మషం లేకుండా ఉంది. అది ఎప్పుడైతే పువ్వుల మీద వెళ్తే పువ్వుల వాసన, మురికాల మీద వెళ్తే మురికాల వాసన తీసుకొని వస్తుందో, జీవుడు కూడా భగవత్ సేవలో ఉండాలి, శాశ్వతంగా భగవద్ధామంలో ఉండాలి అనే కోరిక కలిగి అటువంటి కార్యాలు చేస్తే భగవద్ధామం వెళ్తాం. లేదా నేను మాంసం తినాలి, పాపాలు చేయాలి, నేను ఇలాగే జీవించాలని ఉంటే అలాంటి జంతుజాలానికే వెళ్తాం. అది వాళ్ళ యొక్క స్వతంత్రతను దుర్వినియోగపరచుకోవడంలో, సద్వినియోగపరచుకోవడంలో నిలబడి ఉంటుందండి. ఈ విధంగా అతని యొక్క కోరికలు, మనస్సు చెప్పుకున్నాం కదా మనము, సూక్ష్మ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ సూక్ష్మ దేహము మార్పు చేసుకోవాలి. మనస్సు ఏం కోరుకుంటుంది? బుద్ధి ఏం చెప్తుంది? శాస్త్రాలు ఏం చెప్పాయి? దాన్ని అనుసరిస్తుందా లేదా? అహంకారం, నేను ఈ దేహాన్ని అనుకుంటున్నామా, నేను ఆత్మను, భగవత్ సేవకుని అని అనుకుంటున్నామా? ఈ సూక్ష్మ శరీరం మన ఇంకో దేహానికి తీసుకెళ్తుందండి. అప్పుడు దీన్ని విడిచివేస్తుంది. ఒక స్టెప్ వేసిన తర్వాతనే కదండి మనం ఈ కాలు ఎత్తేది. మళ్ళీ ఇంకో స్టెప్పుకు అంటే మనకు నిర్ణయింపబడుతుంది. మనం ఇంకొక దేహాన్ని గ్రహించడానికి సిద్ధమైన తర్వాతనే ఈ దేహాన్ని వదిలిపెడతాం. అది రెడీ అయిన తర్వాతనే. ఆ విధంగానే మనం శరీరం వదిలిపెట్టడం కూడా. కాబట్టి మనం ఇప్పుడు శరీరం ఉండగానే మనం నిర్ణయించుకోవాలి, మనం నెక్స్ట్ దేహం పొందబోయే దేహం
ఎటువంటిది అని. జీవుడు ఈ విధంగా మరొక స్థూల దేహం గ్రహిస్తాడు. ఈ స్థూల దేహం పనికిరాందైనప్పుడు విడిచిపెట్టి మనస్సుతో కూడి ఉన్న, మనసుతో మన యొక్క కోరికలు, మనం ఎటువంటి అంటే ఇప్పుడు ఈ పళ్ళతో మనం డైరెక్ట్ గా మనం మాంసం తినలేమండి. ఈ పళ్ళు మనకు నమలడానికి ఇవ్వబడ్డాయి. జంతువులకు కూర పళ్ళు ఉంటాయి, అవి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అవి చీల్చేసి తింటాయి అన్నమాట. అవి అలాగే చీల్చేసి తినగలవు, లోపల అరిగించుకోగలవు. మన జీర్ణ వ్యవస్థ అలా అరిగించుకునే స్థితిలో ఇవ్వబడలేదు మనకు. మనం దాన్ని అందుకే అరిగించుకోలేం కాబట్టి దాన్ని కాల్చి ఉడికించి ఏదో విధంగా దాన్ని అరిగే విధంగా చేసుకొని నమిలి తీసుకుంటున్నారు. కానీ జంతువులు చూడండి, అవి పచ్చి మాంసాన్ని అంటే బతికిన దాన్ని అవి కూరలతో పట్టి పీకేసి చంపి చీల్చుకొని అలాగే తినేస్తాయండి మాంసం, పచ్చి మాంసాన్ని. వాటి జీర్ణ శక్తి జఠరాగ్ని వాటికి డిఫరెంట్ గా ఇవ్వబడింది. అవి అరిగించుకోగలిగేటట్టు. అవి నమలను కూడా నమలవండి, కూరలతో చీల్చేస్తాయి, మింగేస్తాయి. అటువంటి శరీరం ఇవ్వబడుతుందండి. ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కదా, ఈ పళ్ళతో తినలేకున్నావు, ఈ జఠరాగ్నితో అరిగించుకోలేకున్నావు, మరి నీకు మాంసం తినాలని కోరిక ఉంది. భగవంతుడు ఏం చేస్తారు, ఎంతో కరుణతో అవునా నువ్వు కోరుకున్నావు కదా, ఇదిగో కుక్క జన్మెత్తు, నక్క జన్మెత్తు, మన కర్మానుసారం అండి, పిల్లి జన్మెత్తు, ఏదో మాంసాహారం తినే జంతుజాలాల్లో మనకు జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు? మనం కోరుకున్నాం కాబట్టి. మనం కోరుకున్నాము, మన యొక్క కర్మలు ఆ విధంగా ఉన్నాయి, మన యొక్క గుణం ఆ విధంగా ఉంది కాబట్టి మన కోరికల అనుసారము అవి ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసము అటువంటి శరీరాన్ని మనకు భగవంతుడు ఎంతో దయతో అనుగ్రహిస్తారండి. అటువంటి కర్ణాలు ఎటువంటి, మనం ఏం కోరుకున్నాము, ఏం వినాలనుకుంటున్నామో మనం అన్ని వినలేమండి. కుక్కలు చూడండి, కుక్కలు ఏదో సూక్ష్మమైన శబ్దాలను కూడా గ్రహిస్తాయి. అటువంటి చెవులు వాటికి ఇవ్వబడతాయి. నయనాలు, కళ్ళు మనం ఎంతవరకు చూడగలమండి? కొద్ది దూరమే చూడగలం. కానీ గ్రద్ద ఇవన్నీ ఎంతో దూరం నుంచి చూడగలవండి. వాటి చూపు, వాటి చూసే శక్తి ఎక్కువ. జిహ్వ, నాలుక, మనం అన్ని టేస్ట్లు చూడలేము. అలా అన్ని టేస్ట్లు గ్రహించగలిగేటివి ఉంటాయన్నమాట. నాసిక కూడా మనం ఏం చూడలేము. కుక్కలు చూడండి, వాసన చూసి గుర్తిస్తాయి ఆ వ్యక్తుల్ని కానీ నేరస్తుల్ని కానీ అన్నిటిని కూడా. కుక్కలకు వినికిడి శక్తి, నాసిక వాసన చూసే శక్తి ఎక్కువ ఉంటుంది. అలా ఏదైతే వాళ్ళు కోరికలు కోరుకున్నారో అలాంటి ఇంద్రియాలతో కూడిన ప్రత్యేక వర్గానికి చెందిన ఇంద్రియార్థాలను అనుభవించడానికి కోసము వాళ్ళకు ప్రత్యేకమైన శరీరాలు ఇవ్వబడతాయండి. ఇది యొక్క శ్లోకం యొక్క సారం. ఇది అర్థమైందా అండి? ఎందుకు మనం 84 లక్షల రకాల జీవజాతుల్లో ఇక్కడ చూడండి పిక్చర్ తిరుగుతా ఉన్నాడు జీవుడు. ఎందుకండి ఇన్ని జీవజాతుల్లో తిరుగుతా ఉన్నారు? చెప్పండి, జీవుడు ఎందుకు ఇన్ని రకాల జీవజాతుల్లో తిరుగుతున్నారు? ఎవరైనా అర్థమైందా ఇప్పుడు చెప్పిన శ్లోకం ప్రకారం? మీకు అర్థమైనంత చెప్పండి. చెప్పండి మాతాజీ. మనం మంచి మార్గంలో వెళ్తే మంచి బుద్ధులు వస్తాయి, లేదంటే చెడు మార్గంలో వెళ్తే చెడ్డ మార్గాల్లో వెళ్తాము. దానివల్ల మనం భగవద్ధామం చేరలేము. ఎప్పుడూ హరినామ స్మరణ చేయడం వల్ల మంచిగా ఉంటాము మాతాజీ. సరే, మన యొక్క కోరికను బట్టించి మనం వివిధ శరీరాలు పొందుతున్నాము. మన యొక్క కోరికలు, మన యొక్క కర్మ ఫలాలను బట్టించి, మనం చేసే కర్మ యొక్క ఫలితాన్ని బట్టించి మనకు నెక్స్ట్ దేహం ఇవ్వబడుతుంది. కాబట్టి 84 లక్షల రకాల జీవజాతుల్లో నీటిలో ఉండే జీవులు, చెట్లు, చేమలు, ఇంకా క్రిమి కీటకాలు, జంతువులు, మనిషిలో కూడా 4 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయండి. ఈ విధంగా 84 లక్షల రకాల జీవజాతుల్లో జీవి తిరుగుతూ 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 కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక్క మానవ జన్మలో మాత్రమే దుర్లభమైందండి ఈ మానవ జన్మ. ఈ దుర్లభమైన మానవ జన్మలో మాత్రమే మనకు భగవంతుణ్ణి చేరుకోవడానికి గల ఉత్తమమైన జ్ఞానం ఇవ్వబడింది. ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని మనము ఆచార్యులు చెప్పినట్లు ఉపయోగించుకొని మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. అప్పుడు మనం ఈ దేహం విడిచిన తర్వాత
మనం పొందబోయే దేహము మనకు నిర్ణయింపబడుతుంది మన యొక్క కర్మలు బట్టించి, మనం చేసే పనులను బట్టించి. ఇక్కడ ఈ స్థూల శరీరం చూడండి, ఈ పట్టికలో ఈ స్థూల శరీరం మనం చెప్పుకున్నాం కదా నిన్న, భూమి, నీరు, గ్రాస్ బాడీకి భూమి, నీరు పంచభూతాలండి. అగ్ని, వాయువు, ఆకాశం. ఈ గ్రాస్ బాడీ స్థూల శరీరం, కనిపించే శరీరము ఈ పంచభూతాలతో నిర్మితమైందండి. దీని లోపల మనస్సు, బుద్ధి, అహంకారం అనే సూక్ష్మ శరీరం ఉంటుందండి. దానికి లోపల ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా దాటి మనము పవిత్రం చేసుకుంటే మన సూక్ష్మ శరీరాన్ని మనకు ఆత్మస్థితిలో ఉంటామండి. ఇది అర్థమైందా అండి మీకు? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ అనేది ఇది మనల్ని ఏ విధంగా ఇతర దేహాలకు తీసుకెళ్తుంది అనేది, మన మనసు, మన బుద్ధి, మన అహంకారము ఏ విధంగా పవిత్రం చేసుకోవాలి అనేది ఎవరైనా చెప్తారా మాతాజీ? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మస్థితి ఎలా మన పవిత్రం చేసుకోవాలి, మన మనసు, బుద్ధి, అహంకారాన్ని ఎలా మనం ఆత్మస్థితిలో నిలవాలి అనేది అర్థమైందా అండి? ఇప్పుడు మన అహంకారం ఏమనుకుంటామండి? మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఈ కనిపించే శరీరమే నేను అనుకుంటాము. నేను ఈ స్త్రీని, ఈ పురుషుని. శ్రీలక్ష్మి మాత చెప్పగలుగుతారా? ఏ పని చేసినా దాంట్లో నేనే గొప్ప అనుకునే అహంకారాన్ని పెంచుకొని ఉండటం వల్ల ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం మాతాజీ. దీన్ని ఎలా పవిత్రం చేసుకోవాలండి? మనం భక్తి మార్గంలో మనం నడవటం వల్ల మన స్థితి ఆత్మ, మనం భగవంతుని అంశలము, మనం ఈ శరీరం కాదు. ఆత్మగా మన కార్యాలు ఏం చేయాలి? ఆత్మస్థితిలో మన కార్యాలు చేయడం ద్వారా మనం నిత్యాహంకారం నుంచి బయటపడి మనం సత్యాహంకారంలో ఉంటాం. సత్యమైన అహంకారం ఏంటంటే మనం ఆత్మ, మనం ఈ శరీరం కాదు. ఆత్మ యొక్క కార్యకలాపాలు సేవ చేయడము, ఆనందంగా ఉండడము. ఈ మిథ్యాహంకారం వల్ల మనం ఈ శరీరం అనుకొని దీంతో మమేకమయ్యి దీంతో సంబంధించిన కార్యాలు అంటే భౌతిక కార్యాలు, భౌతిక ఇంద్రియ ప్రీతి కోసమై చేసే కార్యాల వల్ల బంధింపబడుతున్నాం. మన మనస్సు భగవత్ సేవలో నిలపాలండి. భగవంతుని గురించి ఆలోచించడము, భగవత్ సేవ కావాల్సిన పరికరాలన్నీ సమకూర్చుకోవడము, భగవద్ జ్ఞానాన్ని ఇతరులకు ప్రచారం చేయాలా, ఎలా వాళ్ళకు కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలా, వాళ్ళు కూడా కష్టాల నుంచి బయటపడాలా, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలా, వాళ్ళు కూడా సంతోషంగా శాశ్వతంగా భగవద్ధామంలో భగవంతుని సేవలో ఉండాలి, ఇక్కడ ఆనందంగా ఉండాలా అని కోరుకుంటూ ఉండడం. ఇంటెలిజెన్స్, బుద్ధి కూడా మనసు మనకు పిచ్చి ఆలోచనలు ఇస్తుందండి. మనసు నిగ్రహించడం కష్టం అనుకున్నాం కదా, ట్రైనింగ్ లేకపోతే, శిక్షణ లేకపోతే ఆ మనసు ఇటెల్ అని చెప్తుంది, అంటే చెడు కార్యాల వైపు. అప్పుడు బుద్ధి చెప్తుందండి, ఇది శాస్త్రంలో చెప్పలేదు కదా, ఈ కార్యం ఎందుకు చేయాలనుకుంటున్నావు, తప్పు, ఇది చేయకూడదు అని బుద్ధి నిలబెడుతుంది. అప్పుడు నిలబడి అవును ఇది చేస్తే నేను శిక్ష అనుభవిస్తాను, ఇది నేను చేయకూడదు అని బుద్ధి మాట విని మనస్సును నిగ్రహించాలండి. వెళ్ళకూడదు అక్కడికి, అది చేయకూడదు, తప్పు అని. అప్పుడు మనం దాన్ని మంచి కార్యంలో నియుక్తం చేయాలి. ఎప్పుడైతే మనం ఉన్నత రుచిని ఇస్తామో అది అధమ రుచిని వదిలేస్తుందండి మనసు. ఇప్పుడు చిన్నపిల్లలకు మనం చిన్నప్పుడు చిన్న కార్లు, అవన్నీ బ్యాటరీ కార్లు, రిమోట్ కార్లు అన్ని ఇస్తుంటాం కదండి. వాళ్ళు ఎంతో ఆసక్తిగా వాటి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అలా ఆడుకుంటారా అండి? రిమోట్ కార్ ఇస్తే మీకు అనుభవం ఉందా? ఎవరికైనా, మీకెవరైనా రిమోట్ కార్లు కొనిస్తామని ఆడుకోమంటే మీరు ఆడుకుంటారా? చిన్నప్పుడు ఆడుకునేవారు. ఆడుకోమాతాజీ. ఎందుకలరా? ఎందుకు? వయసు వచ్చిన తర్వాత మనం దాన్ని చిన్నప్పుడు ఒకలాగుంటాం, పెద్ద అయినాక మారిపోతాం కదా మాతాజీ. అదే ఎందుకు అది మనలో చేంజ్ వస్తుంది కదా. అది చిన్న వస్తువు మనం ఆడలేము కదా, పెద్ద దానితో మనము నడపగలుగుతాం కాబట్టి. వెరీ గుడ్. పెద్ద కారు గురించి మనకు అవగాహన వచ్చింది కాబట్టి పెద్దదాని ఉపయోగాలు తెలిసింది. మనం పెద్ద కారులో వెళ్దాము, ఈ చిన్న కార్లు ఎందుకు అని దాని యొక్క అల్పత్వం మనకు తెలిసింది కాబట్టి దాన్ని వదిలిపెట్టాము, పెద్ద కారు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంతే కదండి?
అలాగే ఈ భౌతిక జగత్తులో కూడా హరిగోలు అవును మాతాజీ. అలాగే ఈ భౌతిక జగత్తులో కూడా ఇవన్నీ శరీరాలు మారుస్తూ ఉన్నాము. ఇక్కడ ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాదు అల్పమైంది, ఇది బొమ్మ కారు లాగా. మనకు నిజమైన కారు ఉంది, నిజమైన ఆనందం ఉంది, నిజమైన మన ఇల్లు ఉంది ఆధ్యాత్మిక ఆకాశంలో. అక్కడికి మనం వెళ్ళాలి. మనం వైకుంఠ జగత్తు మన నిజమైన స్థానం అని తెలుసుకున్న వాళ్ళు దీన్ని వదిలేస్తారండి. ఈ అధమమైన రుచులను, అధమమైన వాటిని వదిలేస్తారు. ఇది మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది. రియాలిటీ ఉంది, రియల్ లైఫ్ ఉంది, రియాలిటీ ఆధ్యాత్మిక జగత్తు. ఇది వికృతంగా ప్రతిబింబం అండి, నీటిలో ప్రతిబింబం లాంటిది ఇది. ఇందులో ఎక్కడా మనకు ఆనందం దొరకదు, రియాలిటీలోనే మనకు ఆనందం దొరుకుతుంది. ఆ కథలో రియాలిటీలో ఎక్కడున్నదండి నాగా? వాళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? చెట్టు పైన ఉంది మాతాజీ, ఆ, నీళ్ళల్లో వెతుకుతా ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరి మనకు ఆనందం ఎక్కడుంది? మనం ఎక్కడ వెతుకుతున్నాము? భూలోకం వెతుకుతున్నాము మాతాజీ. ఆనందం లేకుండా కూడా వెతుకుతున్నాము మాతాజీ. ఈ భౌతిక జగత్ అంతా దుఃఖాలయము, ఇక్కడ వెతుకుతున్నాము. ఆనందం ఎక్కడుంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. మనం భగవత్ సేవలో ఉంటామో అది కూడా ఆధ్యాత్మిక, ఇది కూడా ఆధ్యాత్మికమే అవుతుందండి. సేవలో భగవత్ సేవ అంతా ఎక్కడ ఉన్నప్పటికీ దివ్యమైంది. ఇక్కడ కూడా మనం ఆనందం పొందుతాం. జాయిన్ అయినప్పటి నుంచి, జపం చేస్తున్నప్పటి నుంచి, సేవ చేస్తున్నప్పటి నుంచి మనం ఆనందం పొందుతూనే ఉంటాం అన్నమాట. వాళ్ళ గ్యారంటీ అన్నమాట, వాళ్ళ గ్యారంటీ. ఎప్పుడైతే ఎలిజిబుల్ యూనివర్సిటీలో చేరతామో జాబ్ గ్యారంటీ ఉన్నట్టు ఇస్కాన్ లో ప్రామాణిక సాంప్రదాయమైన సంస్థలో ఇది. ఇందులో ప్రామాణిక ఆచార్య నిర్దేశంలో మనము జాబ్ గ్యారంటీ పొందుతాము. ఖచ్చితంగా సేవ చేస్తూ గోలోకం వెళ్తాము. స్టార్టింగ్ నుంచి మనకు ట్రైనింగ్ లో కూడా మనకు జీతం ఇవ్వబడుతుందండి. ఆనందము మనం కంపల్సరీ ఎటర్నల్ లైఫ్ పొందుతాము. ఎంత కావాల్సింటే అంత జీతం అండి, అనంతమైన ఆనందం. నో రిటైర్మెంట్ బెనిఫిట్స్, అన్ని ఓన్లీ ఇంక్రిమెంట్స్, బోనస్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ విధంగా ఈ స్థూల శరీరం నుంచి, సూక్ష్మ శరీరం నుంచి మనం పవిత్రం చేసుకోవడం ద్వారా మన బుద్ధిని, మన మనస్సును, మన అహంకారాన్ని పవిత్రం చేసుకొని ఆత్మస్థితిలో నిల్చుట ద్వారా మనము దివ్యానందాన్ని ఇక్కడనే ఉండగానే మనము ఆత్మ యొక్క కార్యకలాపాలు చేస్తూ పొందుతాం. అధమ కార్యక్రమాలు ఎందుకు వదిలిపెడతామంటే ఉన్నత రుచి తెలుస్తుంది కాబట్టి. ఉన్నత రుచి పొందితే అధమ కార్యక్రమాలు ఆటోమేటిక్ గా వదిలేస్తారు. ఆ బిడ్డ ఎలాగైతే రియల్ కార్ చూసి రియల్ కార్ తో పొందే ఆనందము, రియల్ కార్ తో పొందే లాభాలు తెలుసుకొని రియల్ కార్ కోసం ప్రయత్నం చేస్తుంది, ఆ బొమ్మ కారును వదిలేస్తుంది. అలా మనం కూడా రియల్ లైఫ్, ఆధ్యాత్మిక జగత్తు ఉంది, ఈ భౌతిక జగత్తులో ఉండే అధమమైన విషయాలు ఆటోమేటిక్ గా వదిలేస్తాం. మనం ఉన్నతమైన కార్యక్రమాలు స్వీకరించాలి. భగవద్గీత 12వ అధ్యాయం 15వ అధ్యాయము 12, 13 శ్లోకాలు చదువుతారా మాతాజీ ఎవరైనా? చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యుధాదిత్య గతం తేజో జగద్భాసయేతఖిలం యశ్చంద్రమసి యచ్చగ్నో తత్తేజో విద్ధి మామకం గామా విశ్యచ భూతాని ధారయామ్యహ మోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. సమస్త జగత్తు నందలి అంధకారము నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నవి. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష యందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడనై ఔషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను. హరే కృష్ణ. రెండు కలిసిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? సమస్త జగత్తునందలి అజ్ఞానాంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నవి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏమి లేకపోతే ఎలా ఉంటుందండి ఈ భౌతిక జగత్తు? అంతా చీకటితో ఉంటుంది. భౌతిక జగత్ అంతా చీకటి, అజ్ఞానంతో కూడి ఉన్నదండి. భగవంతుని దయ వల్ల మనకు వెలుగు అన్ని వస్తున్నాయంటే వేడి, వెలుతురు,
పంటలు అన్ని వస్తున్నాయంటే భగవంతుడు మనకు సూర్యుని తేజస్సు ఇచ్చారు. అది కూడా భగవంతుడి నుండే ఉద్భవిస్తుంది. చంద్రుని తేజస్సు, అగ్ని ఇవన్నీ కూడా భగవంతుడి నుండే ఉద్భవిస్తున్నాయండి. భగవంతుని యొక్క దేహ తేజస్సే బ్రహ్మజ్యోతి. అక్కడి నుంచే మనకు సూర్యునికి తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు అన్ని కూడా భగవంతుడి నుండే కలుగుతున్నవి. అదే విధంగా భగవంతుడు ప్రతి గ్రహమునందును ప్రవేశించును కాబట్టే ఆ భగవంతుని యొక్క శక్తి చేతనే ఈ గ్రహాలన్నీ తమ కక్షయందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడినై సూర్యుడినై ఔషధులకు జీవరసాన్ని సమకూర్చుచున్నాను. చంద్రుడు కారణం అండి. సూర్యుడు చంద్రుడు పంటలు పండడానికి కారణం. అవే అందులో ఔషధ శక్తిని గాని జీవరసాన్ని గాని అన్నిటినీ నింపుతున్నాయి. భగవంతుని యొక్క తేజస్సు నుంచి సూర్యుడు చంద్రుడు మనకు పంటలకు కావాల్సిన ఔషధ శక్తిని జీవరసాన్ని ఇస్తున్నాయి అన్నమాట. అలాగే భగవంతుడు ఉండటం వల్లనే ప్రతి గ్రహమునందు విశ్వాలనందు భగవంతుడు నిలిచి ఉండట చేతనే అవన్నీ తమ తమ కక్షల్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది ఏం చెప్తారండి, గ్రహాలన్నీ పైన తమ తమ కక్షల్లో తిరుగుతున్నాయి, గ్రావిటీ ఇవన్నీ చెప్తారు కదండి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తి అండి. భగవంతుడు ఉండుట చేతనే అవన్నీ తిరుగుతున్నాయి. తమ తమ కక్షల్లో సక్రమంగా అవి తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇది భగవంతుడు నిలిచి ఉండట చేతనే. ఇది అజ్ఞానులు అర్థం చేసుకోలేరు. స్వయం భగవానుడు వీటన్నిటికీ మూల కారణం నేనే, నా నుంచి అన్ని లభిస్తున్నవి అని మనకు మళ్ళీ తెలియజేస్తున్నారు. పూర్ణ పురుషోత్తముడు ఆది పురుషుడే అన్నిటికీ కారణం. ఈ శ్లోకం చదువుతారండి ఎవరైనా? భగవద్గీత 16వ అధ్యాయము 14వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. అహం వయస్సు నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తాః పచామన్యం చతుర్విధం. ప్రాణులు దేహమునందలి జఠరాగ్నిని నేను, పానపాన వాయువులతో కూడిన నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేయుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జానకిదేవి గారు. హరే కృష్ణ, చక్కగా చదివారు, ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, భగవంతుడు జఠరాగ్ని రూపంలో కూడా మన తీసుకున్న ఆహారాన్ని అరుగుదల చేసి మిగతా శరీరానంతటికి శక్తిని సరఫరా చేస్తున్నారు భగవంతుడు. ఎవరైతే ఈ జఠరాగ్ని మందగిస్తుందో వాళ్ళకు శరీరంలో చాలా రోగాలు వస్తాయి. వాళ్ళకు జీర్ణశక్తి తగ్గిపోతుంది, అన్ని రకాల రోగాలు వస్తాయి. చూడండి, ప్రాణుల దేహాలందరి జఠరాగ్ని కూడా నేనే. ప్రాణ అపాన వాయువులతో కూడి మనం శ్వాస తీసుకుంటున్నాము, ప్రాణవాయువు అపాన వాయువు విడుస్తున్నాము. వీటన్నిటి తీసుకునే ఆహారం అంతా జీర్ణం కావడానికి జఠరాగ్ని జీర్ణ రసాలు ఉత్పత్తి చేస్తున్నారు భగవంతుడు. ఈ విధంగా 4 రకాలైన ఆహార పదార్థాలు భగవంతుడికి మనం 4 రకాలైన ఆహార పదార్థాలు నివేదిస్తాము. చప్పరించబడేవి, నమిలేవి, పీల్చబడేవి, తాగబడేవి, ఇలా 4 రకాలైన ఆహార పదార్థాలన్నీ భగవంతునికి సమర్పిస్తాము. అవన్నీ కూడా జీర్ణం కావాలంటే భగవంతుడు జఠరాగ్ని రూపంలో ఉండి ప్రతి జీవి హృదయంలో, దేహం పొందిన జీవి హృదయాల్లో భగవంతుడు పరమాత్మగా ఉంటారు. జఠరాగ్ని రూపంలో వాటన్నింటినీ జీర్ణం చేసి శక్తిని ఇస్తున్నారు. 15వ అధ్యాయం 15వ శ్లోకం ఎవరైనా చదువుతారా అండి? హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహ నంచ వేదైచ్చ సర్వైరహ మేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను సర్వుల హృదయములందును నిలిచియున్నాను. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు చూడండి, అన్ని జీవుల హృదయాల్లో దగ్గరగా సర్వ జీవుల హృదయాల్లో నేను పరమాత్మగా నిలిచి ఉన్నాను.
నా నుండియే జీవులన్నిటికీ స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వేదాలన్నీ చదువుకొని తెలుసుకోవాల్సింది ఏంటండి? శ్రీకృష్ణ భగవాను గురించి మనం తెలుసుకోవాలి. అందుకే సమస్త వేదాల సారం భగవద్గీత భగవంతుని గురించి మనకు తెలియజేస్తుంది. అది కూడా 1% అండి, ఏకాంశమే చెప్తున్నారు భగవంతుడు. భాగవతంలో పూర్తిగా వివరించబడింది భక్తుల ద్వారా. ఎందుకండి కొంచెమే చెప్తున్నారు, ఏకాంశమే? భగవంతుడు జెంటిల్మెన్ కాబట్టి తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోరన్నమాట. భక్తులు వివరిస్తున్నారు భగవంతుని యొక్క కీర్తిని గొప్పతనాన్ని భాగవతంలో భక్తులు ఇంకా చక్కగా వివరిస్తున్నారు. ఈ వేదాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటండి? దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆది పురుషుడు గోవిందుడు, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయనే సమస్తానికి మూలము అని మనం తెలుసుకోవాలి. వాస్తవముకు ఈ వేదాంత కర్తను, వేదాలు ఇచ్చింది కూడా మొట్టమొదట బ్రహ్మకు ఈ దివ్య జ్ఞానాన్ని, వేదాల జ్ఞానాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే అండి. వేదాలు ఎరిగిన వారు కూడా నేనే అని చెప్తున్నారు. మళ్ళీ నా నుండియే ఇది మీకందరికీ ఈ స్మృతి, నా గురించి తెలిసే జ్ఞానము, నన్ను మర్చిపోయేది కూడా. ఎందుకంటే మీరు కోరుకున్నారు కాబట్టి మరుపు కూడా ఇస్తారు. నేనే భోగించాలి, నువ్వు కాదు భోక్తవు, నేను యజమాని కావాలి, నేను కూడా ఈ సృష్టిని సృష్టించాలి, పోషించాలి అని కోరుకున్నావు కాబట్టి ఓకే, నువ్వు ఈ పెద్ద సృష్టిని సృష్టించలేవు, ఈ విశ్వాలన్నిటిని నియంత్రించలేవు, వీటన్నిటిని పోషించలేవు, కాబట్టి నీకు ఈ చిన్న భౌతిక జగత్తు ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి నువ్వు ఆడుకో అని ఆట వస్తువులు లాంటి ఈ భౌతిక జగత్తుని ఇచ్చారు. ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాము సృష్టించాలని, పోషించాలని, రక్షించాలని, యజమాని కావాలని ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనమే సృష్టించేటట్లయితే ఎందుకు ఎంతో మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కలగడం లేదు. మనమే రక్షించే వారం అయితే మన కళ్ళు ఎదుటే మన పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? మనమే పోషించే వాళ్ళం అయితే ఈ భౌతిక జగత్తులో ఇంకా ఆకలితో జనాలు ఎందుకు చనిపోతున్నారు? అందరినీ పోషించవచ్చు కదా. మనం యజమాని అయితే ఎందుకు మనం నియంత్రింపబడుతున్నాం? మనకెందుకు మరణం వస్తుంది? మనకి ఇష్టం లేకుండా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? మనం కాదండి, మనం యజమాని కాదు, మనం రక్షకులం కాదు, మనం పోషకులం కాదు, మనం నియంత్రించే వాళ్ళం కాదు, మనం నియంత్రింపబడే వారము, మనం సేవకులము, మనం పోషింపబడే వారము. భగవంతుని చేత మనం పోషింపబడుతున్నాము, భగవంతుని చేత మనం రక్షింపబడుతున్నాము అని మన స్థితి మనం తెలుసుకోవాలి. ఇదంతా ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళకి ఆ మరుపిస్తారు కాబట్టి వాళ్ళు నేను యజమాని అనుకుంటారు, వాళ్ళు భగవంతుని మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. అదే మనం భగవంతుని కావాలా, మనం ఈ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటామో వాళ్ళకు తనను చేరగల జ్ఞానం ఇస్తారు, వాళ్ళకు గుర్తు చేస్తారు. ఆచార్యుల ద్వారా, శాస్త్రాల ద్వారా స్వయం తానే వచ్చి మనకు తన గురించి గుర్తు చేస్తారు, తన గురించిన భగవంతుని గురించిన జ్ఞానం ఇస్తారు, తనను చేరగల మార్గాన్ని ఇస్తారు, ఆ మార్గంలో మనల్ని నడిపిస్తారు, ఆ శక్తిని ఇస్తారు. మన కోరిక, మన డిజైర్ పట్టించి అది మన సూక్ష్మ స్వతంత్రం మనం దుర్వినియోగపరుచుకుంటున్నామా సద్వినియోగపరుచుకుంటున్నామా అనే దాన్ని పట్టించి మనకు మరుపు, జ్ఞానము, స్మృతి అన్ని కూడా భగవంతుడు ఇస్తారండి. సర్వజీవుల హృదయాల్లో ఉన్న మన హృదయంలో ఉన్నారు పరమాత్మ. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా వెళ్ళండి, ఇలా నన్ను చేరండి అని భగవంతుడు మనకు మార్గనిర్దేశం ఇస్తున్నాడు. దాన్ని మనం స్వీకరించడమే అండి. స్వీకరించి దాని ప్రకారం మనం నడుచుకోవడమే మన చేతుల్లో ఉంది. వద్దనుకుంటే వాళ్ళకు మరుపు ఇస్తారు. చాలా నీచ జన్మల్లో కూడా అవి ఆనందంగా ఉన్నాయనుకొని జీవిస్తాయండి. పంది చూడండి, వద్దనుకునింది భగవంతుని, నానా రకాల అసహ్యకరమైన పదార్థాలన్నీ తింటుంది. అది ఆ విధంగా కోరుకుంది కాబట్టి భగవంతుడు దయతో దానికి అది ఆ విధమైనటువంటి శరీరం ఇస్తారు. ఆ శరీరంలో ఉండాలంటే కూడా అది ముందు నరకలోకంలో శిక్షలు అనుభవించాలండి, ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ మలమూత్రాల్లో దొల్లడానికి అసహ్యం కదా. ఆత్మ ఆనందంగా ఉంటుంది, ఆత్మకు ఈ అసహ్యమైన పనులు చేయడం ఇష్టం లేదు. కానీ గుణాలకు లోబడి జీవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు. నేను అలా అసహ్యమైనటన్ని నానాకటి తినడము, అసహ్యమైన పనులు చేయడము అవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈ శరీరంలో చేయలేడు. కాబట్టి దానికి అనుకూలమైన శరీరం ఇవ్వాలి. అనుకూలమైన శరీరం కోసం నరకంలో మలమూత్రాల్లో పడేస్తారండి. ఆ ఘోరమైన దాంట్లో శిక్షణ పొందాలి, అక్కడ ఏడుస్తూ బాధలు అనుభవిస్తూ. అప్పుడు శిక్షణ పొందిన తర్వాత ఆ జీవికి ఆ పంది దేహం ఇవ్వబడుతుంది.
అప్పుడు పంది ఆ మలమూత్రాల్లో మురికాలలో ఆనందంగా దొర్లి ఆ నానాకటన్ని మలము మూత్రం అన్ని తినేస్తుందండి. ఎందుకంటే ఆ నరకలోకంలో అది ట్రైనింగ్ పొందింది, శిక్షణ పొందింది. ఎందుకది భగవంతుని మర్చిపోవాలని కోరుకున్నారు కాబట్టి. మన యొక్క కోరికలే అండి మనకు మళ్ళీ శరీరాన్ని ఇచ్చేది. మన యొక్క కోరికలు మన యొక్క కర్మ ఫలితము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. కేవలం భగవంతునికి సమర్పించిన ఆహారం ప్రసాదం రూపంలో గ్రహించాలి. మన కోరికలు పవిత్రం చేసుకోవాలి. మన నెక్స్ట్ దేహం మన కోరికలను బట్టించి మన కర్మలు బట్టించే నిర్ణయింపబడుతుందండి. కాబట్టి మనం ఉన్నతమైన రుచిని పొందాలి, అధమ రుచిని వదిలేయాలండి. ఉన్నతమైన కార్యాలు చేస్తూ ఉంటే అధమ రుచిని ఆటోమేటిక్ గా వదిలేస్తారండి. కాబట్టి భక్తుల సాంగత్యంలో భక్తులు ఏ విధంగా చెప్పారో అటువంటి కార్యక్రమాలు ఉదయం సాయంత్రం రోజంతా కూడా మీరు మనస్సును భగవంతునిపై నిలపడము, హరినామం జపించడము, ఈ విధంగా మనం ఉన్నత రుచిని పొందుతాము, ఉన్నత కార్యాలు చేస్తాము, అధమ రుచిని ఆటోమేటిక్ గా వదిలేస్తాము. ఇవన్నీ చాలా సులభం అండి. ఎప్పుడైతే ఉన్నత కార్యాలు ఉన్నత రుచి పొందుతారో అధమ రుచిని ఆటోమేటిక్ గా వదిలేస్తారు. మీకు ఉన్నతమైన అది పెద్ద కార్ ఇస్తే బొమ్మ కార్తో ఏం పని అండి? బొమ్మ కార్ను వదిలేస్తారు, పడేస్తారు. ఒరిజినల్ కార్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటారు. ఆ విధంగా మనం ఉన్నతమైన రుచిని ఉన్నతమైన వాటిని పొందడానికి అధమ రుచిని వదిలేస్తామండి ఉన్నతమైన వాటిని స్వీకరిస్తే. కాబట్టి భక్తి యోగం ఉన్నతమైన రుచిని మనకి ఇస్తుంది. కాబట్టి అందరూ స్వీకరించండి, అధమ రుచులను వదిలిపెట్టండి. ఆటోమేటిక్ గా వదిలేస్తామండి. ఇది మా జీవితాల్లో కూడా జరిగింది. ఒకప్పుడు మేము మాంసభక్షణ చేసే వాళ్ళము. తీసుకొని రాకపోతే మా వారికి ఫోన్ చేసి మరి చాలా రోజులు అయింది తీసుకురాలే, పిల్లలు అడుగుతున్నారు తీసుకురమ్మని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది ఆ వాసనే పడకుండా వచ్చింది. ఏ విధంగా అంటే ఉత్తమమైన ఈ భగవద్గీత జ్ఞానం వినడం ద్వారా, ఆచారం నుంచి తెలుసుకోవడం ద్వారా మనం తర్వాత జన్మలు నీచ జన్మలు ఎత్తాలి, కష్టపడాలి. శాశ్వతంగా ఈ భౌతిక జగత్తులోనే మనం అనేక దేహాలు పొందుతూ కష్టపడుతుంటాము. మనకు మంచి అవకాశం వచ్చింది, ఉత్తమమైన మానవ జన్మ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మనకి ఈ విధమైన ఉత్తమమైన సేవలో మనం నియుక్తం చేయడం ద్వారా మన నాలుక పవిత్రం అవుతుంది. భగవంతునికి సమర్పించిన తులసి ప్రసాదం తీసుకోవడం ద్వారా, భగవంతునికి సమర్పించిన పువ్వులు వాసన చూడడం ద్వారా మనకి ఇప్పుడు ఆ వాసనలే పడవు, మాంసం వాసన పడవు, ఆ రుచి పడదు, అసలు అసహ్యం వేస్తుంది, వాంతులు వస్తాయండి. అలా తయారవుతాం. ఎందుకంటే పవిత్రమైన వాటికి మనం ఆకర్షింపబడడం వల్ల మన ముక్కు, మన నోరు, నాలుక అన్ని పవిత్రం కావడం వల్ల అధమమైన వాటిని రుచిని కోరుకోదండి. ఉత్తమమైన వాటితో సంతృప్తి చెందుతుంది, పవిత్రం చెందుతుంది. ఆ విధంగా మనం అధమమైన వాటిని ఆటోమేటిక్ గా వదిలేస్తాము. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఉన్నతమైన కార్యాలు చేయాలి. మొదట భగవంతునికి సమర్పించి ఆ ప్రసాదాన్ని, పువ్వులు ప్రసాద రూపంలో పువ్వులను వాసన చూసుకోవడము, అగరబత్తి భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంగా ఆస్వాదించడము, భగవంతునికి సమర్పించిన ఇక్కడ సెంట్ అవన్నీ సమర్పిస్తారండి. ప్రసాద రూపంలో మనం వాసన చూసుకోవడం ద్వారా మన ముక్కు అన్ని పవిత్రం అవుతాయి. మన నాలుక పవిత్రమైన భగవత్ ప్రసాదాన్ని, తులసి దళాలని స్వీకరించడం ద్వారా పవిత్రం అవుతుంది. అప్పుడు అధమ రుచిని ఆటోమేటిక్ గా వదిలేస్తారు, ఎవరు చెప్పనవసరం లేదండి. అప్పుడు పాప జీవనం నుంచి బయటపడతారు. వాళ్ళ గమ్యం భగవద్ధామము, శాశ్వతంగా ఆనందంగా ఉండడము అవుతుంది. అది మన చేతుల్లో ఉందండి. మనం ఉత్తమ రుచి పొందాలా, అధమ రుచి పొందాలా అని మన కార్యాలు నిర్ణయిస్తాయి. భక్తి యోగం చాలా సుసుఖం అండి, చాలా సులభము, చాలా ఈజీగా మనల్ని బయటపడేస్తుంది. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు, చాలా సులభము ఈ విధానము. ఎవరైనా ఈ శ్లోకం చదువుతారా? 15వ అధ్యాయం 19వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. యోమేవ మామకం మూఢో జానాతి పురుషోత్తమం సర్వ విగచ్ఛాతిమం సర్వభావేన భారత. ఓ భరత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవ యందు సంపూర్ణముగా నిమగ్నముడను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు జానకి గారు. సంశయరహితంగా, ఓ భరత శ్రేష్ఠ, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు.
ఎటువంటి సంశయాలున్నా అందుకే మిమ్మల్ని అడుగుతున్నామండి. ఏమైనా సంశయం ఉందా మీకు ఈ విషయంలో? ఇప్పుడు విన్న వాటిలో సంశయాలు ఉంటే తెలుసుకోవాలండి. సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. సంశయంతో మనము ఇది నిజమా, వీళ్ళు చెప్పేది ఆచరిస్తే మనం బాగుపడతామా, నిజంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడేనా, ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. సంశయాలన్నీ తెలుసుకోవాలి. సంశయరహితంగా ఎవరైతే అంగీకరిస్తారో దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే పరమ పురుషుడు, పురుషోత్తముడు, ఆది పురుషుడు, గోవిందుడు, సర్వకారణ కారణుడు, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళే సర్వజ్ఞులండి. ఇది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. సంశయరహితంగా నన్ను పురుషోత్తముడు అని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవ యందు సంపూర్ణంగా నిమగ్నుడము. ఎవరైతే సంశయాలు లేకుండా తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్ణంగా భగవంతుని యొక్క భక్తియుక్త సేవ యందు సంపూర్ణంగా నిమగ్నం అవుతారు. వాళ్ళు పూర్ణ ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మనకు ఒక కాకి మరియు తాటిపండు కథ ఇచ్చారండి ఈ సంశయాల గురించి. ఒక కాకి తాటి చెట్టు మీద నుంచి తాటిపండు పడేస్తుంది. అక్కడ కూర్చున్న నలుగురు ఈ పండు ఎలా పడింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది గింజ నుంచి ముందు వస్తుందా, చెట్టు ముందు వస్తుందా, ఏవేవో తర్కించుకుంటున్నారండి. అక్కడికి వాళ్ళు కూర్చున్న ప్రదేశము ఒక తీర్థక్షేత్రము, తీర్థం ఉంటుంది బృందావనంలో, ఒక తీర్థము. అక్కడికి మనువు వస్తారండి తీర్థంలో మునగడానికి, స్నానం చేయడానికి. మనువు అంటే బ్రహ్మ యొక్క కాలంలో చాలా మంది మనువులు ఉంటారండి. ఇప్పుడు 14వ మనువు కాలంలో మనం వైవస్వత మన్వంతర కాలంలో ఉన్నాము. వైవస్వతుడు మనల్ని పరిపాలిస్తున్నారు. ఈ మనువు ఈ బృందావనంలో ఆ తీర్థానికి స్నానం చేయడానికి వస్తారు. 24 మంది మనువులు ఉంటారండి ఒక బ్రహ్మకాలంలో, ఒక ప్రళయం జరిగేటప్పటికి, మహాప్రళయంలో. చెప్పుకున్నాం కదా, 1000 చతుర్యుగాలు ఒక పగలు, 1000 చతుర్యుగాలు ఒక రాత్రి అండి. అలాంటివి 100 సంవత్సరాలు జరగాలి. ఒక్క రోజుకే అండి 2000 చతుర్యుగాలు. ఒక్క రోజులో ఒక్కసారే చైతన్య మహాప్రభు వస్తారు, ఒక్కసారే శ్రీకృష్ణ భగవానుడు వస్తారు. చాలా అరుదైన అవకాశం అండి మనం ఈ కలియుగంలో జన్మ తీసుకోవడము. సామాన్యమైన విషయం కాదు మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవడము. అందుకే సుదుర్లభ భ్రమితోకోన్ భాగ్యవాన్ జీవ, భాగ్యవంతమైన జీవాత్మలం అండి మనమందరం. ఇవన్నీ వింటున్నామంటే వైష్ణవుల కృప ద్వారా భాగ్యవంతమైన జీవాత్మలకి ఈ భక్తి యోగం బీజం లభిస్తుంది. దయచేసి దీన్ని వృద్ధి చేసుకోండి. శ్రవణం, కీర్తనం, జలం సమర్పిస్తూ హరినామ సంకీర్తనము, కృష్ణ కథా శ్రవణము ఇవన్నీ చేస్తూ ఆ భక్తిలత బీజాన్ని పెంచుకోవాలి. అది ఆధ్యాత్మిక జగత్తు గోలోకాన్ని చేరుతుందండి. ఆ లత భగవంతుని పాద పద్మాల దగ్గర ఆశ్రయం తీసుకుంటుంది. వాళ్ళు సంపూర్ణంగా ఈ విధంగా భక్తియుక్త సేవ యందు నియుక్తమవుతారు ఎవరైతే సంశయరహితంగా నన్ను పురుషోత్తములను తెలుసుకుంటారు. అక్కడ వాళ్ళ మనువు స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులందరూ గొడవ పడుతున్నారండి ఆ తాటిపండు గురించి. అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. ఆ మనువు అక్కడికి వెళ్తారు. ఏంటయ్యా మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు వాదించుకుంటున్నారని. ఈ తర్కశాస్త్రాలన్నీ ఇదే అండి. శివుడే గొప్ప, మాయావాదం గొప్ప, నిరాకారవాదం గొప్ప, పరమాత్మ తత్వం గొప్ప, మా బ్రహ్మజ్యోతిలో కలవడమే ముఖ్యము, జ్యోతి మీద ధ్యానం చేయాలి, నిరాకారం మీద ధ్యానం చేయాలి, లేదా వాళ్ళు చెప్తారు కదా పరలోకం వెళ్ళాలి అని చెప్తారు బైబిల్ చదివి. ఎక్కడ ఆ పరలోకం, ఏంటి ఆ లోకం? దేవాదేవుని కీర్తించాలి మనము, దేవుడు స్తుతింపబడాలి. ఏ విధంగా స్తుతింపబడాలి దేవుడు, ఏ విధంగా నామం చేయాలి, నామం ఎవరు, ఆ దేవుడు ఎవరు? అల్లా సర్వశక్తిమంతుడు అంటున్నారు. ఎవరు ఆ సర్వశక్తిమంతుడు? మీ ప్రార్థనలు ఎవరు వింటున్నారు? చెవులు ఉండే వ్యక్తే కదండి వినేది. ప్రార్థన చేస్తే రూపం లేదంటున్నారు. రూపం లేకుంటే ఎలా వింటున్నాడు భగవంతుడు? మనకే రూపాన్ని ఇచ్చిన భగవంతునికి రూపం ఎందుకు ఉండదు? ఆయన రూపం లేకుంటే ఆయన సర్వశక్తిమంతానికి అర్థం ఏముంది? ఆయన రూపం ధరించలేడా? ఆయనకు ఆ శక్తి లేదా? మనకే రూపాన్ని ఇచ్చే భగవంతునికి రూపం ధరించే శక్తి లేదా? ఆయన రూపరహితుడైతే ఎలా వింటున్నాడు మీ ప్రార్థనలు? నిరాకార బ్రహ్మంలో కలవాలంటున్నారు. ఆకారం లేకపోతే మనకు ఆకారం ఎలా ఇచ్చారు? మనం ఎలా మాట్లాడుతున్నాం? మనం ఎలా వింటున్నాము? ఇవన్నీ మనము ఇలా రకరకాల వాదాలు, తత్వాలు ఉన్నాయండి. వాళ్ళు అలా వాదించుకుంటున్నారు. పండును ఆస్వాదించడం లేదు. అప్పుడు మనువు చెప్తారు, అయ్యా పిచ్చా మీకు, ఈ పండును వృధా చేసుకుంటున్నారు మీరు. ఇది ఎక్కడి నుంచి వస్తేనేమి, ఎక్కడికి
ఎక్కడ పుట్టేనేమి, ఎలా మీ దగ్గరికి వస్తేనేమి, మీరు దాన్ని భగవంతునికి సమర్పించి స్వీకరించండి, దాన్ని ఆస్వాదించండి. మానవ జన్మను వ్యక్తం చేసుకుంటున్నారు. నిరాకార బ్రహ్మంలో కలవాలి, రూపం లేదు, ఆ తత్వము ఈ తత్వము, శివుడు మూలము దుర్గ మూలము, ఇవన్నీ తత్వాలన్నీ చెప్పుకుంటూ కొట్టాడుకుంటూ మానవ జన్మ కాస్త టైం అయిపోతుంది. ముసలితనమో మరణమో ఏదో ఒకటి వచ్చి వ్యాధి వచ్చి మరణం మనం తీసుకెళ్లిపోతుంది. కానీ ఆ మానవ జన్మ మనం సద్వినియోగం చేసుకున్నామా? వృధా చేసుకుంటున్నాం. కాబట్టి ఆ పండును భగవంతునికి సమర్పించండి, దాన్ని ఆస్వాదించండి, అప్పుడు పూర్ణ ఫలితం పొందుతారు, శక్తి పొందుతారు. అలాగే మనం వాదించుకోవడం కాదు ముఖ్యం. మనకు ఆచారాలు తెలియజేస్తున్నారు, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది నన్నే అని భగవంతుడు చెప్తున్నాడు. వేదాల ద్వారా సర్వ వేదాల ద్వారా తెలియబడేవాడు నేనే అని చెప్తున్నారు. మీరు తెలుసుకోవాల్సింది నన్నే, వేదాలన్నీ చదివి కూడా ఇంత సులభంగా మనకి ఇస్తున్నారు. వేదాల సారం భగవద్గీత మనకి ఇస్తుంది. భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని ఈశ్వరుడు కొలుస్తున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని స్వయం ఈశ్వరు వాచ ఈశ్వరుడు చెప్తున్నాడు. రామనామం 1000 నామాల విష్ణు సహస్రనామాలతో సమానము యొక్క రామనామం అని. ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం దేవి అని చెప్తున్నారు. పార్వతీదేవికి ఆరాధనలకెల్లా విష్ణు ఆరాధనమే గొప్పది అని స్వయం ఈశ్వరుడు చెప్తున్నారు. మనం ఆచరించడం ముఖ్యమండి. వాదించుకోవడము అది ఇది అని సంశయంగా ఉండడం వల్ల మన మానవ జన్మ కాస్త పూర్తయిపోతుంది. మనం దాని ప్రయోజనం పొందాము. మళ్ళీ కష్టాల దేహాలు పొందుతూ ఉంటాము, ఇక్కడే కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి ఈ మానవ జన్మలో మనకు మంచి అవకాశం వచ్చింది. ఈ దివ్య జ్ఞానం ఇచ్చారు భగవంతుడు, స్మృతి ఇచ్చాడు, జ్ఞానం ఇస్తున్నారు. మన మరుపును పోగొట్టారు, మనం భగవంతుని మర్చిపోయాం, కష్టాలు పడుతున్నాం. ఇక భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం. భగవత్ సేవలో నియుక్తం కావాలి, మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా వాళ్ళు ఆ మనువు చెప్పిన మాటలు విని ఆ పండును భగవంతునికి సమర్పించి అందరూ ఆస్వాదించారు, తీసుకున్నారు, తృప్తి చెందారు. ఆ విధంగా ఈ మానవ జన్మలో మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ మానవ జన్మలో భగవత్ సేవ చేయాలి, లాభం పొందాలి, పూర్తిగా తృప్తిగా మనం ఆనందంగా జీవించాలి. దానికోసం మనం ఈ మానవ జన్మను వృధా చేసుకోకుండా వినియోగించాలని ఈ తాటి పండు కాటి కథ మనకు నేర్పిస్తుంది అన్నమాట, సంశయరహితంగా. కాబట్టి ఏవైనా సంశయాలు ఉంటే అడగచ్చు. మీరు చదువుతారండి ఎవరైనా ఈ 15వ అధ్యాయం 20వ శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఖ ఏతత్ బుద్ధిమాం స్యాత్ కృతకృత్యాశ్చ భారత. పాపరహితుడవైన ఓ భారత వంశకుమార, వేదములందరి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడిచి తిని దీనిని అవగాహన చేసుకొనిన వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. శ్రీలక్ష్మి మాతాజీ గారు. చూడండి, ఇక్కడ పాపరహితుడైన ఓ భరత వంశ కుమారుడా, నీకు ఎటువంటి పాపం లేదు. ఈ దివ్య జ్ఞానం వింటున్నావు, నాతో ఉన్నావంటే. మనం కూడా అంతే అండి. మనం ఇదంతా వింటున్నామంటే చాలా సుకృతవంతమైన భాగ్యవంతులైన జీవాత్మలము. గురుకృష్ణుల దయ వల్ల, వైష్ణవుల దయ వల్ల ఈరోజు మనం భగవద్గీత చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నాం, వింటున్నాము. వేదములందలి అత్యంత రహస్యమైందండి ఈ భాగం. ఈ దివ్యమైన జ్ఞానము మనకి ఇప్పుడు వెల్లడించింది భగవంతుడు. వేదములందరిలో కూడా అత్యంత రహస్యమైంది, చాలా రహస్యమైందండి. అత్యంత రహస్యమైన ఈ భాగాన్ని నీకిప్పుడు నేను వెల్లడించి మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు భగవంతుడు. ఈ దివ్య జ్ఞానం అంతా భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆది పురుషుడు గోవిందుడు, సర్వకారణకారణుడు, ఇదంతా అత్యంత రహస్యమైందండి. ఇవన్నీ మనకు వేదాల్లో చాలా అత్యంత రహస్యంగా ఉన్నాయి. ఇవన్నీ మనకు వెల్లడించారు భగవంతుడు. వైష్ణవులు భగవంతుడు చెప్పిన ఈ దివ్య జ్ఞానాన్ని వైష్ణవులు మన దగ్గరికి తీసుకొచ్చారండి. దీనిని అవగాహన చేసుకుని వాడు బుద్ధిమంతుడు కాగలడు. ఎవరండి? తెలివైన వాడు. అత్యంత తెలివైన వాడు అవుతారు బుద్ధిమంతుడని. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అతని ప్రయత్నములు ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళు పరిపూర్ణ విజయాన్ని సాధింపవుతారు. ఇవన్నీ
మనకి ఎందుకు తోడ్పడతాయండి? పరిపూర్ణ విజయానికి తోడ్పడతాయి. కాబట్టి వాళ్ళు మనం ఎవరైతే ఆచరిస్తారో అందరూ కూడా పరిపూర్ణ విజయాన్ని సాధిస్తామండి. ఇక్కడ భగవంతుడు మనకు మళ్ళీ మళ్ళీ మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా నన్ను చేరతారు, మీ ప్రయత్నాలన్నీ పరిపూర్ణ విజయాన్ని సాధిస్తాయి ఈ మార్గంలో నడుస్తే అని భగవంతుడు మనకు ఇక్కడ మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయం 15వ అధ్యాయం యొక్క పునఃసమీక్ష. వైరాగ్యము శాశ్వతమైన అస్వస్థ వృక్షము. అసంగమన శస్త్రంతో ఖండించి వేయబడుతుంది. అసంగం అంటే మనం దీంతో మమేకం కాకుండా ఈ మన ఇంద్రియ ప్రీతి కోసం కాకుండా కృష్ణుని ప్రీత్యర్థం మన కార్యాలు చేయాలండి. మరణం తర్వాత ఆత్మ మరొక శరీరంలోనికి ప్రవేశింపజేయట. మరణం తర్వాత ఆత్మ ఏ విధంగా మరొక శరీరానికి వెళ్తుంది? వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క కర్మ ఫలితము. వాయువు ఏ గంధం అంటే దేనిపైన పయనిస్తుందో ఆ వాసన తీసుకొని వస్తుంది. మనం పయనించడం దేనిపైన పయనిస్తున్నాం? మురికాల పైన పయనిస్తున్నామా, మంచి సుగంధ పూల పైన పయనిస్తున్నామా, దాన్ని బట్టించి వాసన అనేది వస్తుంది. అలాగే మనం ఏ కర్మలు చేస్తున్నాం, మంచి కర్మలు చేస్తున్నామా అంటే భక్తి కార్యాలు చేస్తున్నామా, మన ఇంద్రియ ప్రీతి కోసం కార్యాలు చేస్తున్నామా, దాన్ని బట్టించి మనకు నెక్స్ట్ శరీరం వస్తుందండి. శ్రీకృష్ణ భగవానుడు చంద్రుని తేజస్సు నేనే, సూర్యుని తేజస్సు, అగ్ని తేజస్సు అన్ని నేనే, నా నుంచి అన్నిటికీ శక్తి వస్తుంది అని చెప్తున్నారు. సర్వ ఔషధాలకు జీవరసాన్ని, ఔషధాన్ని నేనే ఇస్తున్నాను, అందులో ఔషధ శక్తిని. నా శక్తి చేతనే ప్రతి గ్రహము తమ కక్ష యందు తిరుగుతున్నవి. ప్రాణుల దేహంలందరి జఠరాగ్ని నేనే అని చెప్తున్నారు. నా నుండి స్మృతి, జ్ఞానం, మరుపు అనేవి కలుగుతున్నవి. వేదాంతకర్తను, వేదాలు నెరిగిన వాడిని నేనే అని చెప్తున్నారు. వేద సారం ఏంటండి? శ్రీకృష్ణ భగవానుడే పూర్ణ పురుషోత్తముడు అని తెలుసుకొనుట. భక్తియుక్త సేవలో మనం సంపూర్ణంగా నిమగ్నమగుట. ఇది వేదాల సారం అండి. వేదములందరి అత్యంత ఈ రహస్యము. ఇది బుద్ధిమంతుడే అర్థం చేసుకుంటారు. ఆ విధంగా అతను ప్రయత్నం చేస్తాడు, పరిపూర్ణ విజయాన్ని సాధిస్తాడు. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం అండి. భక్తి రసామృత సింధు. ఇది శ్రీ రూప గోస్వామి రచించారు. స్మార్తవ్య సతతం విస్మార్తో నా జాతు చేత్ సర్వే విధి నిషేధాస్యుర్ ఏత్యోర్యేవ కింకర. ఎప్పుడు విష్ణువును గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు విష్ణువును మర్చిపోకూడదు. రెండు చూడండి, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. రెండు ఒకటేలా ఉంటాయి, కానీ ఎప్పుడు మనం ఏ చూసినా విష్ణువుని గుర్తు చేసుకునేలాగా మనం మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. మనం ఎప్పుడు విష్ణువుని మర్చిపోకూడదు. ఈ రెండు సూత్రాలపై అన్ని నిషేధాలు మరియు నిషేధాజ్ఞలు ఆధారపడి ఉన్నాయి. ఇది భక్తి రసామృత సింధు నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎల్లప్పుడూ విష్ణువును గుర్తుంచుకోవాలి, ఎల్లప్పుడూ విష్ణువును మర్చిపోకూడదు. ఈ విధంగా మన కార్యాలు ఉండాలి. భగవత్ శ్రీ విగ్రహారాధనలో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకు తాను నియుక్తమైతారు. గురువు భగవత్ సేవలో మనల్ని నియుక్తం చేస్తారు. ఇక్కడ స్వయం కృష్ణుడు జగన్నాథ రూపంలో వచ్చారండి. జగన్నాథుడు బలదేవుడు సుభద్ర, చెల్లెలు సుభద్రతో. ఇది మాయాపూర్. ఈ మ్యాచ్లెస్ గిఫ్ట్ అండి. ఫస్ట్ ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదట ఈ స్టోర్ ఫ్రంట్ లో ప్రచారం మొదలు పెట్టారు, క్లాసులు నిర్వహించారు, కీర్తన చేశారు. ఈ ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ప్రభుపాదుల వారు మనకు అనేక కార్యక్రమాలు ఇక్కడ చిన్నప్పుడు ప్రభుపాదుల వారు రథయాత్ర నిర్వహిస్తున్నారు, గురువు గారిని కలుసుకున్నారు, ఆయన ప్రసంగిస్తున్నారు. పుస్తకాలు ముద్రించడము, వాటిని షాపులలో అమ్మడము, ఈ స్టీమర్ లో సరుకు రవాణా ఓడలో అమెరికాకు ప్రయాణం అయ్యారు. అక్కడ పార్కులో హరినామ సంకీర్తన చేస్తున్నారు. అక్కడ యువకులందరూ హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. అక్కడ క్లబ్బులలో అవి ఉంటాయండి, నైట్ క్లబ్లు అవన్నీ. వాటిల్లో ప్రభుపాద ఒకసారి పెద్ద హరినామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ హరినామ సంకీర్తనలో ముంచెత్తారు. అక్కడ పాప్ గాయని గాయకులందరూ కూడా హరినామ సంకీర్తనాన్ని స్వీకరించారు. ఆ విధంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇక్కడ జార్జ్ హారిసన్, ఈయన హరే కృష్ణ సంకీర్తనోద్యమంలో ఎన్నో కీర్తనలు రచించి టేపులు విడుదల చేశారు. చాలా విస్తృతంగా ప్రచారం చేశారండి.
అన్ని దేశాల్లో ప్రభుపాదుల వారు ప్రపంచ యాత్రలు చేసి పర్యటన చేసి మేధావులతో అందరితో చర్చించి కృష్ణ చైతన్యమే సర్వోత్తమని నిరూపించారు. బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక ముద్రించి అన్ని దేశాల్లో ప్రచారం చేశారు. అన్ని పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో తర్జుమా చేశారు, ట్రాన్స్లేషన్. భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతము, అనేక ఈశోపనిషత్తు, చాలా పుస్తకాలు ఉన్నాయండి. భక్తి రసామృత సింధు, నెక్టార్ ఆఫ్ డివోషన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంగ్లీష్ లో అనువాదం చేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ కోర్స్ చేయడం వల్ల మీకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. మీరందరూ ఖచ్చితంగా భగవద్గీత యథాతథము మరియు శ్రీమద్ భాగవతము అన్ని తీసుకోండి. మీకే కాదు, మీ తరతరాలకు ఇవి ఉపయోగపడుతుంది. అందరూ వీటిని చదివి లాభం పొంది ఉద్ధరింపబడతారు, ఆచరిస్తారు. మీరు ఆచరించండి, ఇతరులతో ఆచరింపజేయండి. ఈ టెంపుల్ అడ్రస్ అండి, 2 రోజుల్లో టెంపుల్ అడ్రస్ మారుతుంది. మీరందరూ కొత్త టెంపుల్కి రావచ్చు. అక్కడ ఇంకా పనులు పూర్తి కాలేదు, కానీ దగ్గరుండి పనులు నిర్వహించడం కోసం భక్తులు వెంటనే మారుతున్నారు. మీకు ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సందేహం ఉంటే అడగండి. సంశయరహితంగా మనం ఆచరించాలండి ఈ భక్తి యోగ మార్గాన్ని. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీ ద్వారా ఇంకా 10 మందికి కూడా సందేహ నివృత్తి అవుతుంది. అడగండి మాతాజీ. హరే కృష్ణ. అర్థమవుతుందా అండి మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఈ క్లాస్ మీకు అర్థమవుతుందా? భగవద్గీత క్లాసులు ఉపయోగకరంగా ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్లాస్ బాగా అర్థమవుతుంది మాతాజీ, కానీ క్వశ్చన్లు అడగటానికి ఏం అడగాలో రావట్లేదు మాతాజీ. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే మూలం అనే దానికి మీకేమైనా సందేహాలు ఉన్నాయా? సంశయరహితంగా మనం తెలుసుకుంటే ఆచరిస్తామండి. ఉన్నతమైనది తీసుకోవడం వల్ల అనుమతిని వదిలేస్తాము. అర్థమైతే అందరూ తప్పకుండా ఆచరించండి. సంతోషము మీకు అందరికి అర్థమవుతున్నందుకు. ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మీరు అడగచ్చండి. ఏం ఆలోచించవద్దు. తప్పక మనకు మంచి అవకాశం వచ్చింది. నాకు తెలియకపోయినా నేను వైష్ణవుల నుండి తెలుసుకొని మీకు చెప్తాను. మీరు అడిగితే నాకు తెలిసినంత వరకు, ఆచార్యుల నుంచి వినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా ఉన్నాయండి ప్రశ్నలు? అందరికీ అర్థమవుతుందా అండి? మీకు ఉపయోగకరంగా ఉందా? మీ అభిప్రాయాలు తెలియజేయండి. లక్ష్మీదేవి మాతాజీ, పద్మావతి మాతాజీ, జానకి మాతాజీ, ఇంకా అందరు ఉన్నారు కదా. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ, శిరీష మాతాజీ, రజిత మాతాజీ, ఇంకా శాంసంగ్ పేరుతో ఉన్నారండి. మీ పేరు తెలియదు ఎవరో. హేమలత మాతాజీ. ఉపయోగకరంగా ఉన్నాయండి మీకు ఈ క్లాసులు. మీరందరూ ముందు భగవద్గీత చదివిన వారు, భగవద్గీత విన్నవారే కదా. అప్పటికి ఇప్పటికీ తేడా ఉందా మీకు? ఆ భగవద్గీత అవగాహన చేసుకోవడం, ఆచరించడము పద్ధతులు ఉపయోగంగా ఉన్నాయండి మీకు?